హల్లెలూయా. ప్రార్థన చేసి అది ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకం గలన మయేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి నీకే స్తుతులు స్తోత్రాలు. సర్వోన్నతుడా నీకే స్తుతులు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు. తన నిన్న నేడు నిరంతరము మారిన యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి నీ కృపలో నీ దయలో మమ్మల్ని ప్రేమించి సజ నిలబెట్టి తండ్రి మరి తండ్రి కూడిక జరుగుదానికి కృపనిచ్చినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి మా దగ్గరికి మా మందికి తండ్రి మా మధ్యన తండ్రి మరి తండ్రి మీ కుమారుని మా మధ్యకు నడిపించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ఇక్కడ నుండి మాట్లాడండి తండ్రి. తండ్రి మీరు నిన్న నేడు నిరంతరము మారిన దేవుడు తండ్రి. అందుబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మీరు ఎన్నో తండ్రి కార్యాలు మా మధ్య జరిగించారు. అందుబట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. చెవిచిన బిడ్డలని మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. దేవతాన్ని సమస్తం ఎరిగిన దేవుడు నువ్వు తండ్రి. దేవతాన్ని సమస్తం తండ్రి అవుతాన్ని తండ్రి ప్రతి అంధకార దయ్యపు శక్తులు చీకటి శక్తులు అల్లరి శక్తులు అన్నిటిని కూడా యేసుక్రీస్తు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవతని మీ కృప తప్ప తండ్రి ఇక్కడ ఏది లేదు తండ్రి. మీ కృప ద్వారా తండ్రి మమ్మల్ని బలపరచండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మా మధ్యన మాట్లాడండి తండ్రి. అవుతండి మీరు తండ్రి మా మధ్యకు వచ్చి తండ్రి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే తండ్రి సజీవం గల తండ్రి వాక్యమైన దేవుడు అయినో తండ్రి. అందుబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మూలుగులు కీలుగులు తండ్రి విభజించబడుకు తండ్రి అవుతండి తండ్రి హృదయకుమక తలంపులు తండ్రి పట్టుకునే దేవుడు తండ్రి. అందుబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి తండ్రి ప్రతి ఒక్క హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మాతో మాట్లాడండి. అందరితో మీరు మాట్లాడండి తండ్రి. దేవా మీ కృప తప్ప వేరొకటి లేదు తండ్రి. మీ కృప ద్వారా తండ్రి ఇక్కడ ఉన్న వీళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోమంటూ నన్ను తండ్రి ఇక్కడ ఉన్న చేరొచ్చిన సహోదరుని అలాగే తండ్రి మరి తండ్రి దైవ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన కూడా బలంగా వాడుకో తండ్రి. రెండంతల ఆత్మతో తండ్రి మీరు నింపి నడిపించుకోమంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మీరు మా మధ్యన మాట్లాడమంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ ఆత్మ అభిషేకం తండ్రి ఆయన మీద ఉండునుగాక తండ్రి. నీ కృప నీ కాపుదల ఎల్లప్పుడు తండ్రి ఆయన మీద ఉండునుగాక తండ్రి. దేవా తండ్రి మీరే మాట్లాడమంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మా మధ్యలోకి వచ్చి మీరు మాట్లాడండి తండ్రి. మీరు ఆ రోజున్న దేవుడు ఈ రోజు కూడా సజీవుడు తండ్రి. అందులో బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి మీరు తండ్రి పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే వచ్చిన దేవుడు తండ్రి. ఈ రోజు తండ్రి నీ స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీ స్వరం ఇక్కడ ఉందని నేను నమ్ముచున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాను నేను నమ్ముచున్నాను తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి. బలపరచండి. సహాయం చేయమంటూ సాతాను అధికారాన్ని కూడా లయపరచండి. బంధించండి తండ్రి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమంటూ మహిమ ఘనత ప్రభావము తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామముకే చెల్లును గాక తండ్రి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమంటూ సహాయం చేయమంటూ ఈ కూడలికలన్నింటిలో మీరు తోడుగు నడిపించమంటూ మీ కృపనిమ్మంటూ కృప చూపించమంటూ మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా మరి ఈ సమయాన్ని ఈ రాత్రి ఇక్కడ మీతో గడపటానికి దేవుడు ఒక మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా అంటా ఉండాలి. ఆమేన్. కాబట్టి మధ్యాహ్నం మనం ఎంతో చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. వాస్తవానికి ఈ రాత్రి ఇక్కడ మనం కూడుకొనటను బట్టి మనం ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. వాస్తవంగా మరి చర్చి కోసం ఏ రూమ్ అయితే ఏర్పాటు చేయబడిందో అక్కడ మనం కూడి ఉండాలనేది నాకు తెలిసిన విషయము. అంటే మన పాస్టర్ ప్రతాప్ చెప్పినది. అయితే ప్రతాప్ వాళ్ళ తండ్రి గారు జోసఫ్ గారు ఏమన్నారంటే అందరికీ సువార్త వినిపిద్దాము,
కాబట్టి మా ఇంటి దగ్గర శాంతినగర్లో పెడదాము అని అనటం జరిగింది. ఆమేన్. అందుకని మనం పటేల్ నగర్ నుండి ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? అది అన్నమాట. ప్రేయర్ హౌస్ ఎక్కడుంది? పటేల్ నగర్ లో ఉంది. అంతేనా? సరే, మంచిది పిల్లరా, మీరందరూ కూడా చక్కని పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారు. ఈ రాత్రి ఈ వర్తమానం మీతో పాటు మరికొందరికి ఆశీర్వాదకరంగా ఉండాలని మన వాళ్ళు ఎంతో ప్రయాసతో మరి ఇది రికార్డ్ చేస్తా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే మరో విషయం ఏంటంటే, పిల్లలు అటు ఇటు తిరగొద్దు, మీరు కంట్రోల్లో ఉండండి. మాటికి వెళ్ళటం రావటం మంచి పద్ధతి కాదు. ఓకేనా? రైట్. మనమందరం లేచి నిలబడి దేవుని వాక్యానికి రెస్పెక్ట్ లేక మర్యాద ఇస్తూ గౌరవిస్తూ మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుందాం. బైబిల్లో మొదటి పుస్తకం ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు నేను చదువుతాను, ఎందుకంటే అది రికార్డ్ అవుతుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగిన ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక పలకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికైన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూసెను. ప్రాముఖ్యమైనది 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మా యేసయ్య, నీకు స్తోత్రాలు స్తుతులు ప్రభువా. ఇదిగోనైనా హౌస్పేటలో ఈ చిన్న పరిచర్యను మీరు ప్రేమించారు. నిరాశుడైన నాయనా ఇదిగో ప్రతాప్ని మీరు నిలవబెట్టుకొని నాయనా ఈ ప్రాంతానికి ఈ గడియ వర్తమానాన్ని బోధించడానికి మీరు ఎన్నుకున్నందుకే వందనాలు. ఈ కుటుంబాలతో పాటు ఇంకా వధువులో ఎవరైతే సభ్యులై ఉన్నారో నీ రాకడ పర్యంతము వారి స్వరం ఇక్కడ నీ రాకడ హెచ్చరికలు చేస్తూ వినిపించునుగాక. వధువు ఇక్కడ సిద్ధపడునుగాక. దేవాని కృపదాయిచ్చి ఇదిగో ప్రభా, చదవబడిన వాక్యము నీదినైనా దేవా, నిన్ను రంగం మీదకి ఆహ్వానిస్తున్నాను. సమయము సంకుచితంగా ఉన్నప్పటికీ నాయనా ఆ అంశమును మేము ధ్యానించటానికి పూనుకొని ఉన్నాం. ప్రభా, ఉదయము కొంత చూసాం నాయన, ఇప్పుడు సంపూర్ణంగా మేము దాన్ని చూడటానికి ఆశపడుతుండగా మీరు మా మధ్యకు రండి. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడిన ఆయన వ్యర్థమైన పెదవులతో వచ్చు మాటలు వద్దు. ఆత్మ మూలముగా నాయనా నీవు పలికితే అది జరుగుద్ది. ప్రభువా, మీరే రంగం మీదకి రండి నాయన. ఈ గడియ వర్తమానికుడు ఏదైతే బోధించాడో దానిని ఈ దినమునకు నాయన మేము అన్వయించుకుంటూ ధ్యానించుచుండగా నీ కృపా సమృద్ధి ఇక్కడ ఉంచమని కృప చూపండి. అల్పునైనా నన్ను కూడా బలపరిచి వాడుకోమని నీ మాటకు నైనా కేవలం ఒక బోరగా నన్ను వాడుకో. తద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత నీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి.
పిల్లరా, ఈ రాత్రి అంశము ప్రాతినిధ్యము వలన శిక్షా విధి. కండెమ్నేషన్ బై రిప్రజెంటేషన్ అని ఇంగ్లీష్ లో చెప్తారు. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న లేఖనం అంతా కూడా ఈ భూమి యొక్క నిర్మాణమును గురించి మనం చూస్తా ఉన్నాము. ఎందుకనంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను ఆయన సృజించాడు. ఆ తర్వాత దేవుడు దాన్ని ఆ నిరాకారము శూన్యముగా మారిపోయిన ఆ విషయం మళ్ళా అది ఇంకొక ప్రసంగం అవుతుంది, కానీ అది ఎందుకు అలాగైందనే దానికి నేను టచ్ చేయట్లేదు. కానీ దాన్ని తిరిగి ఆయన పునరుద్ధరించిన దాని విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఎందుకనంటే అదంతా కూడా నేను బ్రీఫ్ చేసుకోవటానికి, మెసేజ్ని తగ్గించుకోవటానికి అదంతా కూడా చిన్న చిన్న పాయింట్స్ గా నేను నోట్స్ మీద రాసుకున్నానండి. నా మాట వింటున్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి ఈ రాత్రి కొంచెం శ్రద్ధగా వింటే నేను దాన్ని పూర్తి చేయగలుగుతాను. అందరు ఆమేనంటారా? అందరు ప్రార్థనా పూర్వకంగా ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ఆదియందు దేవుడు సమస్తమును చేసినప్పుడు అది ఎంతో మంచిగా ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తా ఉన్నామండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మంచిగా ఉన్న సమస్తము ఎక్కడ తారుమారైపోయింది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ప్రియరా, ఏదో ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేస్తాడు, మీకు కార్లు ఇస్తాడు, మేళ్ళు ఇస్తాడు, దేవుడిని నమ్ముకుంటే అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అని నేను చెప్పను. ఎందుకంటే అది మీకు తెలుసు కనుక. ఆమేన్. అయితే ఈ రోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే పరలోకమునకు సంబంధించిన విశేషతలను గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన లక్ష్యము, మన గమ్యము అదే కాబట్టి. హల్లెలూయా. కాబట్టి దేవుడు సమస్తమును చాలా చక్కగా మంచిగా ఉన్నట్టుగానే ఆయన నిర్మాణం చేశాడు. కానీ మనకెందుకు శిక్ష వస్తుంది, మన మీద మరణము ఎందుకు అధికారం చెలాయిస్తుంది? దేవుడు సర్వాధికారి, దేవుడు సృష్టికర్త, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన స్వంత బిడలనుగా ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మనలను ఆయనలో కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్. కానీ ఎందుకు నాశనము మానవ జీవితం మీద తటస్థించింది? ప్రియరా, నేను ఆ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు చాలా రకాల మత విశ్వాసాల గ్రంథాలు నేను చదివానండి. వాటిని గురించి నేనేం మాట్లాడట్లా, చదివాను. అయితే వాటన్నిటి యొక్క సారాంశాన్ని నేను విన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, రెండే మాటలు వినపడ్డాయి: స్వర్గం, నరకం. అన్ని గ్రంథాల్లో కూడా ఏమున్నాయి? స్వర్గము, నరకాన్ని గురించే మాట్లాడింది. కానీ బైబిల్ని పరిశుద్ధాత్మ ద్వారా చదవటం ప్రారంభించాక సమస్తము కూడా అందులో ఎంతో స్పష్టమైన సమాచారం మనకు దొరుకుతుంది. నీకెక్కడ అంత సమాచారం దొరకట్లేదు. ఆమేన్. కాబట్టి ఎవరి పుస్తకాలు వారికి గొప్ప, ఎవరి గ్రంథాలు వారికి గొప్ప, ఎవరి విశ్వాసాలు వారికి గొప్ప, వారిని ఎవరిని మనం అంటానికి వీల్లేదు. కానీ ఇక్కడ దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి మీతో నేను మాట్లాడుతున్నాను. ఆమేన్. ఎందుకనంటే మీరు దాన్ని గ్రహించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఉదయం నేను చెప్పాను, బైబిల్ని చేత్తో పట్టుకొని తిరగటం కాదు, బైబిల్ చెప్పినట్టుగా మనం ఉండాలి. ఆమేన్. నా మాట విన్నారా? బైబిల్లో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం మనం దానికి లోబడాలండి. స్తోత్రం. దేవుని స్తుతి కలుగును గాక. ఈరోజు మనం అంటాం, ఏమని చెప్తామంటే చాలా అభివృద్ధి చెందినటువంటి జ్ఞానం కలిగినటువంటి కాలంలో ఉన్నామని. ఎక్కడున్నాం?
పూర్వకాలంలో ఈ కార్లు ఇవన్నీ లేవు. ఆనాడు ఏ సమస్య వచ్చినా ఎడ్ల బండి వాడుకున్నారు. ఆ తర్వాత మోటార్ వెహికల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆకాశంలో ఎగిరే వచ్చాయి. ఆ తర్వాత మరి అతి వేగవంతమైన రైళ్లు వచ్చాయి. మానవుడు వేగం పుంజుకున్నాడండి. మానవుడు ఏం పుంజుకున్నాడు? కాబట్టి ఈ సిలిండర్ పవర్స్ అంటారు, అనగా సీసీ పవర్ కూడా కంపెనీ వాళ్ళు సంవత్సరం పెంచుతున్నారా తగ్గిస్తున్నారా? మనం అంత స్పీడ్ లో వెళ్తే, నా మాట మీరు గ్రహించాలి, మనం అంత స్పీడ్ లో వెళ్తే చచ్చిపోతాం. మనకు తెలుసు అది బండి కంట్రోల్ కాదు. అవుతుందా? ఒక 200, 250 స్పీడ్ లో వెళ్తే బండి కంట్రోల్ అవుతుందా? అవుదని మనకు తెలుసు. ఏదైనా పొరపాటున ఏదైనా సడన్ బ్రేక్ వేస్తే గాల్లోకి ఎగిరిపోతామని తెలుసు, చచ్చిపోతామని తెలుసు. అయినా మనం దేన్ని కోరుకుంటున్నాం? స్పీడ్. ప్రతిది కూడా స్పీడ్. చాలా వేగంగా 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 అన్ని జరిగిపోవాలని మనం కోరుకుంటున్నామండి. నా మాట దయచేసి అర్థం చేసుకోవాలి. అని అంటే చాలా మంది అంటారు, ఏంట్రా వీడంతా స్పీడ్ గా ఉన్నాడంటే వాడికి పోయే కాలం వచ్చింది అంటారు. ఏమొచ్చింది? ఇప్పుడు మానవ జ్ఞానము పెరిగే కొలది మానవ లయము కూడా పెరుగుతా ఉంది. మానవుల యొక్క అంతము కూడా పెరుగుతా ఉంది. ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి శోధనల గుండా మనం ప్రయాణాలు చేస్తా ఉన్నాం. ఎటు చూసిన ఫ్లైట్స్, ఎటు చూసిన బస్సులు, ఎటు చూసిన ప్రమాదాల అంచులో నుండి మనం వెళ్తున్నాం అండి. బయటకు వెళ్తే ఇంటికి వచ్చేదాకా చెప్పాలి నమ్మకం లేదు. ఆమేన్. కాబట్టి ఇది ఈ మేధస్సు, ఈ జ్ఞానం పెరిగిన తర్వాత మానవుల యొక్క అంతము కూడా పెరిగింది. అంటే మానవుడు జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలా? మానవునికి అది నష్టం కలగనిది అయి ఉండాలి. ఆమేన్. నా మాట చాలా జాగ్రత్తగా మీరు వినాలా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నాం, దేవుని జ్ఞానము అక్కడ ఏమి చేయలేదు, కానీ ఆయన కలుగును గాక అంటే కలిగిందండి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, మీకు స్టమక్ పెయిన్ వచ్చింది ఎవరికో ఇక్కడ వస్తే నేను ప్రార్థన చేశా. ఏమని ప్రార్థన చేశానండి? ప్రభువా, నువ్వు సృష్టికర్తవి, మనిషిని నువ్వు సృజించావు కనుక నేను నీ నామమున ప్రార్థన చేస్తున్నాను, కాబట్టి ఈ కడుపు నొప్పి నువ్వు తీసేయి అని అంటే ప్రార్థన చేయించుకున్నాము. నమ్మింది. తండ్రి స్తోత్రం అని. వెంటనే ఆమె నాన్న వచ్చాడు, వాళ్ళ డాడీ వచ్చాడు. అయ్యా ప్రార్థన చేసినందుకు వందనాలు అయ్యా అన్నాడు. వందనాలు బాబు. నా మాట విన్నారా? అయ్యా వందనాలు అన్నాం. ఆయన అన్నాడు, మీరు ప్రార్థన చేసిన తగ్గదయ్యా, డాక్టర్ గారు ఏం చేయమన్నారంటే ఆపరేషన్ చేయమన్నారు. నా మాట అర్థం కాలేదా మీకు? ఆయన కలుగును గాక అని పలుకగా సమస్తం కలిగింది. భూమి కలిగింది, ఆకాశం కలిగింది, సూర్య చంద్ర నక్షత్రాలు కలిగాయి. మరి ఆయన పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, ఆయన అధికారం పొందిన వాళ్ళగా మనం ప్రార్థన చేస్తే మనం ఏమంటున్నాం? ఒకడు నమ్ముతున్నాడు, మరొకరు ఏమంటున్నాడు? నమ్మట్లేదు. ఇప్పుడు చదువుకున్న వాడు బయటకు వచ్చాడు అనుకో, వచ్చి అంటాడు ఇలాంటి మూఢనమ్మకాలు పక్కన పెట్టు అంటాడు. ఏమంటాడు? ఎవరు మాట్లాడలేదు. ఆమెనో లేకపోతే ఏదో ఒక జవాబు ఇస్తే బాగుంటది కదా. ఇప్పుడు ఈ మూఢనమ్మకాలు అంటాడు. ఏమంటాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు మూఢనమ్మకం అని ఎందుకు అన్నాడు? అతడు ఏదో ఒక దాని మీద నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి దీన్ని మూఢనమ్మకం అన్నాడండి. నా మాట అర్థం చేసుకోవాలి. అతడు ఎందుకు మూఢనమ్మకం అన్నాడంటే అతడు విజ్ఞాన శాస్త్రం మీద ఆధారపడ్డాడు. ఏ శాస్త్రం? ఇప్పుడు బలహీనతలు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని నేను అంటలా, కానీ విషయం ఏంటంటే దేవుడు స్వస్థపరచడు. నా మాట విన్నారా? దేవుడు స్వస్థపరచడు, లేకపోతే ప్రార్థన వల్ల తగ్గదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని అంటే, నువ్వు దేవుని కంటే ఎక్కువగా నువ్వు చదువులో ఏదైతే విన్నావో దాన్ని నమ్ముకున్నావు. నా మాట వింటున్నారా? అందుకని దేవుడు కూడా ఈ కాలంలో ఈ తరానికి ఏ మేలు చేయలేకపోతున్నాడు. ఆయన
ఎందుకని ఆయన మేలు చేయలేకపోతున్నాడు? దేవుని వలన దేవుణ్ణి మనం ఎలా ఆరాధన చేస్తున్నామంటే, అందరికీ ఒక దేవుడు ఉన్నాడు, మనకు ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఆరాధన చేస్తున్నాం. అది తప్పు. దేవుడు లేదంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మన బైబిల్ చెప్తుంది. పలాని కులానికే ప్రభు, పలాని కులానికే దేవుడు, పలాని కులానికే, పలాని మతానికే, పలాని జాతికే, లేక పలాని దేశానికి, పలాని ప్రాంతానికి దేవుడు అని కాదు. దేవుడు అంటే ఎవరు? ఆల్మైటీ, అంటే సర్వాంతర్యామి. అన్నిటా అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు. నేను లాజిక్ మాట్లాడట్లా, వాస్తవం మాట్లాడుతున్నా. నా మాట అర్థమవుతుందా మీకు? కాబట్టి ఈరోజు మానవుడు ఎక్కడ పతనమయ్యాడు అనే దాన్ని నేను మీకు ఏదైనా తోటలో నుంచి తీసుకొని వస్తున్నాను. మొట్టమొదట అధ్యాయము అంతా కూడా దేవుని సృష్టిని గురించి బోధిస్తా ఉంది. ఈరోజు సాతాను యొక్క స్వరము, నా మాట క్లియర్ గా వినాలి, దేవుని యొక్క స్వరము మధ్య మనం ఉన్నామండి. నా మాట వినాల. అలాగే ఏదేను తోటలో 2 వృక్షములు ఉన్నాయి. ఒక వృక్షము జీవాన్నిచ్చేది, అంటే లైఫ్, అదేమిచ్చేదండి? జీవాన్నిచ్చేది. మరొక వృక్షం ఉన్నది. ఆ వృక్షం ఏంటో తెలుసా? గుడ్ అండ్ ఈవిల్, అంటే మంచి చెడ్డ తెలివినిచ్చేటటువంటి వృక్షము. బట్ దట్ ఈస్ నాట్ ఏ లైఫ్. చూడండి, వదిలేసేయండి. అది జీవమునిచ్చేది కాదు, తెలివినిచ్చేది. తెలివి వేరు, జీవం వేరు. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. తెలివి వేరు. మనం పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేస్తున్నాం, స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నాం, యూనివర్సిటీలో వాళ్ళని జాయిన్ చేస్తున్నాం. ఎందుకని జాయిన్ చేస్తున్నాం అంటే పిల్లోడు తెలివి నేర్చుకుంటాడు అని. జ్ఞానం కాదు, జ్ఞానం పుట్టుకతోనే వస్తుంది. జ్ఞానం అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకునేది కూడా తెలివే. జ్ఞానం అంటే పుట్టుకతో వచ్చేటటువంటి జ్ఞానము. అమ్మ అనాలా, డాడీ అనాలా, నాన్న అనాలా, ఏమనాలి ఏంటనేది వాడికి పుట్టుకతోనే వస్తుంది. పాలు తాగాలి, ఈ కృత్యములన్నీ కూడా వాని శరీరంలో ఉన్నటువంటి దాని మీదే జరుగుతాయి. ఆమేన్. నా మాట విన్నారా? అయితే సాతాను అంటది తెలివి నేర్చుకుంటుంది. ఏం నేర్చుకుంటుంది? తెలివిని ఏమని చెప్పొచ్చు? జ్ఞానం అంటే అది వైజ్, అది వేరు. నాలెడ్జ్ ఏం కావాలి? మనం అంటున్నాం నాలెడ్జ్ ఈజ్ పవర్ అని. మీకు అర్థమైందా? ఇప్పుడు సాతాను వాడినటువంటి ఆయుధము కూడా అదే. దాని పేరేంటంటే మంచి చెడ్డ టెక్నాలజీ. ఏ టెక్నాలజీ? మంచి అయితే మంచిగా ఉండాలి, చెడ్డ అయితే చెడ్డగా ఉండాలి. మంచి చెడ్డ అంటే ఏంటది? అది మంచిదా చెడ్డదా పరీక్షించడం. మీకు అర్థం చేసుకోవాలి. మంచి అయితే మంచిగానే ఉండాలి, చెడు అయితే చెడుగానే ఉండాలి. మరి మంచి చెడ్డ ఏంటి? మీకు అర్థం కాలేదా? గుడ్ అయితే గుడే, బ్యాడ్ అయితే బ్యాడే. మీకు అర్థమైందా? కానీ ఆ వృక్షంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే గుడ్ అండ్ ఈవిల్. కొంచెం మంచి ఉన్నది, మరి మంచి ఉంటే మంచిగా ఉండాలి, మళ్ళీ చెడు ఎందుకు మిక్స్ చేయటం ఎందుకు? ఏదో ఒకటి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు దేవుని గురించి మనం ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఉన్న దాని గురించి మాట్లాడుతున్నానండి. ఇక్కడ గమనిస్తే దేవుని గురించి అంటే, అయ్యా మీరు ఆ చెట్టు ఎందుకు పెట్టాడు దేవుడు అని అడుగుతారు. ఇవన్నీ తర్కించుకుంటూ వెళ్తే నా సమయం అయిపోద్ది. దానికి ఇంకొక రోజు మాట్లాడొచ్చు. ఆమె కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా మీరు వినండి. తర్వాత ఏదైనా ఉంటే తర్వాత చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు సృష్టి అంతటిని ఆర్డర్ లో పెట్టాడు అంతే. ఎక్కడ పెట్టాడు? ఏది ఎక్కడ ఉండాలో అది ఆ క్రమము తప్పిపోయిన దాన్ని దేవుడు మళ్ళా ఏం చేశాడు? దాన్ని రీప్లేస్ చేశాడండి. దాన్ని మళ్ళా ఎక్కడెక్కడైతే మిస్ అయినాయో అక్కడక్కడ చేసి దేవుడు తన పోలిక ద్వారా, తన స్వరూపము ద్వారా తన పిల్లలు దాన్ని ఏలటానికి దేవుడు అక్కడ ప్రొవైడ్ చేశాడండి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఆయన స్వరూపం అని అంటే ఆయన సృష్టిగా
ఆదామును దేవుడు కలుగజేశాడు. అయితే ఆ తోటను సేద్యం చేయటానికి ఆమేన్ మరి ఆ నేల మట్టితో, అంతేనా, ఆ యొక్క ఎలిమెంట్స్ అంటే ఏమన్నా తెలుగులో ఆ యొక్క నత్రజని, నైట్రోజన్ ఇవన్నీ ఉంటాయి కదా ఎలిమెంట్స్, మూలకాలు. కాబట్టి ఆ మూలకాల ద్వారా మానవుడు ఈ భూమిని స్పర్శించడానికి ఏర్పాటు దేవుడు చేశాడు, నేల మన్నుతో చేశాడు. అంటే ఆల్రెడీ దేవునిలో ఆ మానవుడు ఉన్నాడు. ఆ మానవుని తీసుకెళ్లి నేలలో ఆయన తయారు చేసిన ఆ యొక్క మన్నులోనికి ప్రవేశింపజేశాడు, నరునిలోనికి. ఆమేన్. కాబట్టి దేవుడు మరలా ఆ క్రియేషన్ కొనసాగిస్తూ అతడిలో నుండి ఆమెను కూడా తీశాడు. వారిని దేవుడు ఆశీర్వదించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని చెప్పాడు. నేను ఇక్కడి నుంచి ప్రారంభిస్తేనే అసలు సంగతికి వెళ్తాం. అంత బాగుంది ప్రాసెస్. నా మాట వింటారా? కాబట్టి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. ఇదేనండి ప్రభు చెప్పిన మాట. అయితే అక్కడ ఏమని చెప్పాడంటే ఈ వృక్ష ఫలములన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినండి. నా మాట అర్థమవుతుందా? ఏ అభ్యంతరం లేకుండా వీటన్నిటిని మీరు తినండి. బట్ నా మాట వినాలి, ఒక్కటి ఉంది, అది మంచి చెడ్డ తెలివినిచ్చేది, దానిని తప్ప అన్ని తినండి అన్నాడండి దేవుడు. మనకి వెంటనే దేవుడు దాన్ని ఫలితం కూడా చెప్పాడు, శిక్ష కూడా చెప్పాడు. శిక్షావిధి మన అంశం ఏంటి? ప్రాతినిధ్యము వలన శిక్షావిధి. ఇప్పుడు ఆదాము తోటకు ప్రాతినిధ్యం వహించాడండి. రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీకు అర్థం చేసుకోవాలి. ఆ రిప్రజెంటేషన్ అనగా దానికి రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం వహించిన వాడు ఎవరు? ఆదాం. ఇప్పుడు డిపెండ్ అయ్యి ఆదాము మీదే సర్వ సృష్టి డిపెండ్ అయి ఉంది దేవుని తర్వాత. నీకు అధికారం ఇచ్చేసాను అన్నాడు, ఓకేనా? ఇప్పుడు అతడు తప్పు చేస్తే టోటల్ సరౌండింగ్ అంతా కూడా పొరపాటులోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం అందరూ కారులో ఆడుకుంటాం, పాడుకుంటాం, ఏదో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటాము. డ్రైవర్ తప్పు చేస్తే మనకేమవుద్ది? ఏమవుదా? డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే మనకేమవుద్ది? మనకేం కదా? మీకు అర్థమవుతుందా? బైక్ నడిపేవాడు పడేస్తే వెనకాల కూర్చుని మనకేమవుద్ది? మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాతినిధ్యం వహించింది ఎవరు అక్కడ? ఆదాం. ఇప్పుడు ఆదాము రైట్ చేసిన, ఆదాము రాంగ్ చేసిన ఏమవుతుంది? టోటల్ గా అతడి మీద ఆధారపడినదంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇక్కడ ప్రతాప్ ఉన్నాడు, ఇట్రండి ఒకసారి. ఏం కాదు, నేనేమంటాను నీ గురించి బ్యాడ్ గా నేను అసలు చెప్పను. ఇప్పుడు ఈ క్యాండిడేట్ మీ ఈ సంఘానికి హోస్పేటలో ఉన్నటువంటి సంఘమునికి లేకపోతే మీ పరిచర్యలో ఇతడు ఒక చిన్న నాయకుడిగా ఉన్నాడు. ఆమేన్. ఇతడు ఏది చేస్తాడో మీరు అది ఫాలో అవుతారు. దేవుడు నాకు పరిచర్యను అప్పగించాడు, నాకు కలిగినది మనవాడికి అప్పగించాను. అప్పగిస్తే అతడు దాన్ని పాడు చేశాడు, ఇతడు పాడైపోయాడు. ఇతను బట్టి మీరందరూ ఏమవుతారు? డైరెక్షన్ తప్పుతుంది. ఆ తర్వాత ఇతన్ని పెట్టినందుకు దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. అప్పుడు నేను దేవునికి రెస్పాన్సిబిలిటీ. ఆమేన్. అంతే, చాలు. కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి, ఒక సంఘానికి కాపరి ఎలాగో ఆ మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆదాము దానికి ప్రాతినిధ్యం వహించాడు. అధికారాలన్నీ, పవర్స్ అన్ని ఎవరికి ఇచ్చాడు? పవర్స్ అన్ని ఎవరికి ఇచ్చాడు? వాళ్ళకి ఏమని చెప్పాడు? నువ్వు అది తినకుండా ఉండి నా వాగ్దానాన్ని నెరవేర్చమన్నాడు. పిల్లలు మీరు దయచేసి గమనించాలి, అప్పటి వరకు బాగానే ఉంది, చాలా కాలం గడిచింది. మొదటి అధ్యాయం బైబిల్లో మీరు చూడండి, 2వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం వచ్చేటప్పటికి ఎంత కాలం అయిందో మనకు తెలియదు. కానీ నా మాట విన్నారా? అక్కడ సర్పము తన కుయుక్తి చేత,
సరే ఏం కదా వదిలేండి. సర్పము తన కుయుక్తి చేత ఏం చేసింది? హవ్వను మోసగించింది. నా మాట వినాల. అయితే 3వ అధ్యాయంలో సర్పాన్ని గూర్చి ఒక ప్రస్తావన ఉంది. దాని గురించి దేవుడు ముందుగానే చెప్పాడు. అది ఎలాంటిదంట? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. దేవుడైన యెహోవా అనేక జంతువులను చేశాడు. చేసిన సమస్త భూజంతువులలో సర్పము తెలివైనది, యుక్తి గలదై ఉండేను. ఓకే, అంటే అది తెలివైనది, అది కన్నింగ్, మోసగించేదిగా ఉన్నది. నా మాట విన్నారా? మీరు గమనించాలి. అది అందుకోసమే అక్కడ ఉన్నది. అయితే దేవుడు అన్నాడు, మీరు ఆ వృక్ష ఫలములను తినకూడదు, తింటే ఏమవుతారన్నాడు? చనిపోతారు అని చెప్పాడు. ఆమేనంటారా? హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆజ్ఞ ఉంది, బైబిల్ ఉంది. ఆనాటి బైబిల్ ఆయన మాటే. అంటే మీకు అర్థం అవటానికి చాలా తగ్గించి వచ్చి చెప్తున్నానండి. నేను డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే దెబ్బకైపోతుంది. సో విషయం ఏంటంటే, ఆనాటి బైబిల్ అదే, ఈనాటి బైబిల్ దేవుడు మనకి ఏది చెప్పాడో అది ఫాలో అవటం. ఏదైనా తోటలో సంఘంలో ఎంతమంది ఉన్నారు సభ్యులు? ఆదాము హవ్వలు ఉన్నారు. ఆదాము హవ్వల్లో ఎవరున్నారు? మనం అందరం ఉన్నాం. మీకు అర్థమైంది? ఆదాములో ఎవరున్నాం? మనం అందరం. ఇప్పుడు ఆ ప్రాతినిధ్యం వహించిన ఒకడు తప్పు చేస్తే మరణం అందరికీ వచ్చింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు సర్పం ఏం చేసింది? కుయుక్తిని ఉపయోగించింది. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. ఎలాంటి కుయుక్తిని ప్రారంభించిందంటే, ఈ రోజు ఎలాగైతే దేవుని పిల్లలను అపవాది మోసగిస్తూ అసలైన వాక్యాన్ని విడిచిపెట్టి నామకార్థమైన స్థానంలోకి ఎలాగైతే తీసుకెళ్లి మనల్ని పరలోకం వెళ్లకుండా నరకం వైపుగా తప్పించేస్తుందో, నా మాట విన్నారా? అలాగే ఏదైనా తోటలో అది చేసినది. ఆమేన్. కాబట్టి ఏమని చేసింది? ప్రైజ్ ది లార్డ్. ఈ తోట చెట్లలో దేనినైనా తినవద్దని చెప్పాడా? దేవుడు చెప్పాడా? ప్రశ్న. దాంతో మనకు పని లేదు. దేవుడు వద్దంటే ఇంకా దాని దగ్గరికి తర్క వితర్కాలు అక్కర్లేదు. ఆమేన్ చెప్తారా? సో ప్రియగా మీరు గమనించాలి. ఇప్పుడు అక్కడ సర్పము అడిగిన ప్రశ్నకు హవ్వ జవాబు చెప్తుంది. రే పిల్లలు మాట్లాడకండి. సర్పము అడిగిన ప్రశ్నకు హవ్వ సమాధానం చెప్తుంది. ఏమని చెప్తుందంటే, దాన్ని తినకూడదు అన్నాడు, మళ్ళా ఏమంటుంది? ముట్టకూడదు అన్నాడు. అది చెప్పలా దేవుడు. అంటే ఆమె ప్రాబ్లం ఏంటి అక్కడ? నా మాట విన్నారా? ఇప్పుడు ఆమె యొక్క ప్రాబ్లం ఏంటంటే, ఆ మాట పరిపూర్ణముగా ఆమెకు తెలియలేదు. దేవుని మాట అంటే ఆ వాక్యము పరిపూర్ణంగా తెలియలేదు కాబట్టి అపవాది మోసగించటానికి ఆస్కారము అయ్యింది. నా మాట విన్నారా? ఇప్పుడు ఎందుకు ఆస్కారం? అలాగా పడిపోవటానికి ఆస్కారం ఏంటి? పడిపోవటానికి ఆస్కారం ఏంటి? ఈరోజు మోసగింపబడటానికి ఆస్కారం ఏంటి? మనం పర్ఫెక్ట్ గా దేవుని వాక్యమును విశ్వసించకపోయినట్లయితే పడిపోవటానికి అవకాశం ఉన్నది. ఇందాక చెప్పాను కదా మధ్యాహ్నం, బైబిల్ సంఖ్యలో పట్టుకొని తిరగటం కాదు. ఆ మాట విన్నారా? బైబిల్లో ఉన్నదాన్ని మనం కలిగి ఉండాలి. చాలా విషయాలు నేను మధ్యాహ్నం మాట్లాడాను. ఈరోజు బైబిల్ పట్టుకొని వెళ్ళే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు, కానీ బైబిల్లో ఏముందో తెలిసిన క్రైస్తవులు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మోసగించే వాళ్ళు ఎక్కువైపోయారు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించగలిగితే ఆమె మోసం జరగదు, మోసపోవటం కూడా జరగదు. కాబట్టి ఈ హవ్వను అపవాది మోసగిస్తా ఉంది. అది తింటే చనిపోతాము అని ఆమె చెప్తే, అపవాది అన్నది అలాంటి వాటిని పట్టించుకోదు. మీరు చావరు. చావకపోగా మీ కళ్ళు తెరవబడి మీరు జ్ఞానవంతులు అవుతారు. మీరే దేవతలు అవుతారు. దేవునితో మీకు ఇక పనే లేదు. సైన్స్ ఈజ్ గాడ్.
ఇప్పుడు ఏమంటున్నారు లోకం? సైన్స్ అండ్ టెక్నాలజీ గాడ్. మానవుడే దేవుడు. మానవుడు దేవుని కంటే జ్ఞానవంతుడు. అసలు దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు మానవుడు. మీకు అర్థమైందా? ఒక బిడ్డ తల్లికి తండ్రికి పుట్టి మీకు నాకు సంబంధం లేదంటే ఎలా ఉంటుందో, దేవుని వలన కలిగిన మానవుడు దేవుణ్ణే ప్రశ్నించే స్థానంలోకి వెళ్ళిపోయాడండి. నా మాట విన్నారా? నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, ఏమనుకోకండి. పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కాదు, రాత్రి నుంచి ఈ సాయంకాలం వరకు కాదు, నేనంటాను మీరు ఇక్కడ ప్రార్థనకు వచ్చే సమయం నుండి ఈనాటి వరకు మీరు ఎవరితోటైనా మాట్లాడుచున్నప్పుడు నేను ఒక్క అబద్ధం కూడా మాట్లాడలేదు ఈ టైంలో అనే చేతులు ఎత్తండి చూద్దాం. నేను రోజులు అడగల, సంవత్సరాలు అడగల, కొన్ని గంటలు అడిగా. ఈ గంటల్లో మీరు నిజాయితీగా ఉన్నామన్న వాళ్ళు చేయొత్తండి. ఎవరు కూడా చేతులు ఎత్తట్లేదు. యేషురు సరే, వినారా? ఎందుకని మీకు తెలుసు. పావు గంటకి 15 నిమిషాలకి నిమిషానికి 60 సెకండ్లు. 15 నిమిషాలకి ఎన్ని సెకండ్లు ఉన్నాయో దానికి 100 రెట్లు అబద్ధాలు మీలో ఉన్నాయి. దాన్ని ఇలా లాగితే వచ్చేస్తాయి. వినారా? అంటే కాలం కంటే వేగంగా అబద్ధమే వెళ్తుంది ముందు. నిజం వెళ్తుందా, అబద్ధం స్పీడ్గా వెళ్తుందా చెప్పండి? ఇక్కడ వాకింగ్ ప్రిపేర్ అవుతా ఉన్నాం. పాము వచ్చింది అనగానే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అప్పుడు మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? దేవుడు గొప్పవాడు అన్నాం అనుకో, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు యొక్క బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చేదాన్ని బైబిల్లో నేను చెప్తా ఉంటే, ఓయమ్మ అధికారం లేదు పదండ్ర బతుకుంటే బలు సాగు తిన్నాం. అంతే కదా? ఆ పాముని ఎందుకు కొట్టండి రాని ఒకడంటాడు, పట్టండి రాని ఒకడంటాడు. ఆ సోదరుడు అంటాడు కచ్చిపేసి పడతాను అంటాడు దాన్ని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నథింగ్ సార్. అంటే మనము దేవుని గురించి తెలుసుకుంటున్నాం కానీ నమ్మకాన్ని కలిగి ఉండలేకపోతున్నాము, విశ్వసించలేకపోతున్నాము. ఆమేన్. కాబట్టి మన విశ్వాసం ఎంత గొప్పది అని అంటే, ఎక్కడో పాము వచ్చిందంటే ఇక్కడ ఖాళీ అయిపోయా అంత విశ్వాసం ఉంది. పాము ఎక్కడో పొరపాటున ఎక్కడో అనేవాడు ఇక్కడే రా అన్నాడు, పొరపాటున మిస్ అయ్యి వీళ్ళందరూ ఏమైపోయారు? దేవుని కోసం పీకలు ఎత్తామంటారు, దేవుని కోసం మా చెవు కోసుకుంటామంటారు. పాము వచ్చిందంటే చెవులు ఉండో తలకాయ ఉంది. ఏది మన విశ్వాసం? ప్రైజ్ ద లార్డ్. ఇందాకన్నాను కదా, మళ్ళా మీరు లాటరీ టికెట్లు తీసుకొని వస్తున్నారు ఇక్కడికి. ఏం లాటరీ? కేరళ లాటరీ, కర్ణాటక లాటరీ, ఇండియా లాటరీ టికెట్. అంటే ఎన్నో రాళ్ళు వేసాం దేవుని కోసం. ఎక్కడ కూడా ఒక రాయి వేస్తే ఇక్కడ ఏమేయాలా చెప్పండి? యేసు ప్రభు మీద కూడా ఒక రాయి వేసామనుకో, ఏమో దేవుడు దయదలిత ఆయన ఏం చేస్తాడు. ఈ రాళ్ళేవి మన మీద పడలేదు అనుకో, అప్పుడు హాస్పిటల్లో ఒక రాయి వేస్తాం. ఎక్కడ ఒక రాయి వేస్తాం? నా మాట వినండి సార్. అంటే మనం దేవుడు కావాలి, మంచి కావాలి, చెడు కావాలి. నా మాట అర్థమవుతుందా? అంటే దేవుడు చెప్పింది వినాలి, దెయ్యం చెప్పింది వినాలి. ఈ చెవేమో దేవునికి, లేకపోతే ఎడం చెవిది కుడి చెవని ఇద్దాంలో పోనీ. కుడి చెవి దేవునికి, ఎడం చెవి దేనికి? దేవుడు అన్నాడు నీవు నమ్మితే నా కార్యాలు చూస్తామన్నాడు. ఎడం చెయ్యి అంటది, ఎడం చెవి అంది నమ్మమాక. ఎడం చెవి ఏమంటుంది? అమ్మా వినాలి, కదమ్మా, కొంప కొల్లేరేం కాల, వినండి. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి వినాలి. కొంచెం ముందు వాక్యం వచ్చేటప్పుడు సైలెంట్ గా ఉండాలి. చాలా కాలానికి సైలెంట్ గా ఉన్నది. అంతకుముందు గడిబిళ్ళన్నీ అయిపోయి తగ్గాయి. మళ్ళీ ఏదో పాము పిల్లలు వస్తాయి కానీ మళ్ళీ లెగుతారు మీరు. మీ విశ్వాసం అంత గొప్పది. పాము కూడా రావసరం, పిల్లలు వస్తే చాలు. వినారా? కాబట్టి పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినాలి. సాతాను ఎల్లప్పుడూ కూడా నమ్మనివ్వదు, అబద్ధమే సత్యం అంటది. దేవుడు ఎప్పుడు కూడా సత్యం వైపే ఉంటాడు. ఆమె
ఆదాము ఎలాంటి వాడంటే దేవుని తర్వాత దేవుని వంటి వాడండి ఏదైనా తోటలో. ఏ టెక్నాలజీ అక్కర్లా బాబు. అందరూ ఒకసారి ఆమె చెప్పండి, ఉన్నారా? జయరాం గారు వినండి. ఈ కారు మీరు ఇక్కడ గట్టిగా నిలబడి ఇలా వేసుకొని చెయ్యి, ఈ కారు అటు వెళ్ళు అంటే వెళ్తుందా? వెళ్తుంది, నువ్వు నెడితే వెళ్తుంది. వినారా? కానీ ఏదేం తోటలో ఎలా ఉందో తెలుసా? పలకబడిన మాట, స్పోకెన్ వర్డ్. ఆదాము అక్కడ దేవుని పక్షమున నిలబడి, ఓ వృక్షమా ఈ స్థానము నుండి ఆ స్థానానికి వెళ్ళండి, జుమ్మల్లేసి అక్కడ పడుతుందండి. అది దైవాధికారం దేవుడి ఇచ్చాడు. ఒక సింహం అక్కడ గాండ్రిస్తా ఉందనుకో, హే సైలెంట్ అంటే సింహం ఆగిపోద్ది. ఒక గాలి ఎలాగ వీస్తా ఉందనుకో, గాలిని తుఫానును కూడా ఆగిపో అంటే ఆగిపోయేటటువంటి స్థానంలో వారు ఉన్నారు. ఎందుకంటే వారిలో ఏ పాపము లేదు కాబట్టి ప్రకృతి వారికి లోబడుతుంది. నా మాట విన్నారా? కాబట్టి అక్కడ సర్పాలు లేవా, అక్కడ విష జంతువులు లేవా. మళ్ళా 1000 ఏళ్ల పాలనలో సింహము ఆవు కలిసి గడ్డి వేస్తాయి. పాములతో, ఇప్పుడు ఆ పాము అక్కడికి వచ్చింది అనుకోండి, రేపుకా యశురుని తీసుకెళ్లి రా బాబు పాముతో ఆడుకుందాం అని తీసుకెళ్తుందా? అమ్మో అంటున్నారు వీళ్ళు. ఆడుకుందా రా నీకేం కాదు కానీ తీసుకెళ్తుందా? తీసుకెళ్ళకపోగా పాము వచ్చింది అనుకోండి, మిగతా పిల్లల్ని కూడా లాక్కొని వెళ్ళిపోతారు. కానీ ఏదేను తోటలో ఎలాంటి వాతావరణం ఉందంటే, ప్రైజ్ ది లార్డ్, ఎలాంటి వాతావరణం ఉందంటే ఆమేన్, వారు పలికితే జరిగే వాతావరణం ఉన్నది అక్కడ. నా మాట వినబడుతుందా? మన వాళ్ళు ఒక శనికి రాలుగానే పైకి చూస్తున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు గాలి తుఫాన్ని గద్దించగా ఆగిపోయింది. మొన్న 30వ తారీఖు ఒక ప్రేయర్ పెట్టుకున్నాం మేము. వాతావరణ సూచన ఏమని చెప్పింది తెలుసా? తుఫాను, ఆ తుఫాన్ పేరు ఏంటి? ఏంటది? మోంతా తుఫాన్. ఎస్. కాబట్టి ఆ మోంతా తుఫాను మోత మోగెత్తది ఒంగోలులో అన్నారు. విన్నారా? అది తీరం దాటేది కూడా ఒంగోలు దగ్గర సమీపంలో ఎక్కడో చెప్పారండి, కృష్ణపట్నం ఎక్కడో సంథింగ్. కాబట్టి పిల్లలు మీరు దయచేసి వినాలి. దేవుని కృపలో సంఘమంతా ప్రార్థన చేసాము, మేము కూడా ప్రార్థన చేసాం, విశ్వాసం ఉంచాం. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ఏ రోజు తుఫాను తీవ్రం అవుతుంది అన్నారో ఆ రోజే సూర్యోదయం కలిగింది. ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఈరోజు సాతాను అంటే అది నమ్మగాక. వాతావరణం ఏం చెప్పింది? తుఫాను వస్తుంది అంది. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన తుఫాను గద్దించగా అది నిమ్మలం ఆయననే ఉంది. నేను దాన్ని పట్టుకున్నా, మన వాళ్ళు న్యూస్ పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారు? ఆ మహాదేవుని కృప వల్ల నేను పట్టుకున్న విశ్వాసమే గెలిచింది. దేవుని స్తోత్రం. నా మాట దయచేసి అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు అంటాడు, నీవు నమ్మితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటను హవ్వ ఏం చేసిందంటే సందేహించింది. ఎలా సందేహించి? ఇది నిజమా? సాతాను ఏమంది? పుల్లరా, దేవుడు ఒక ఆత్మ అయితే అపవాది కూడా ఒక ఆత్మే, అది ఒక దూత. నా మాట విన్నారా? ఇప్పుడు దేవుడు నిర్మాణం చేసిన మనుషులు ఎవరు? ఆదాము హవ్వలు. నేను అంటాను, ఆ సృష్టిలో, అప్పుడున్న సృష్టిలో మాట్లాడగలిగిన వారు ఎవరు? దేవుడి తర్వాత, దేవుడు కాకుండా ఎవరు మాట్లాడతారు అక్కడ? చెప్పాలి. ఆ బ్రదర్ జయరాం పక్కన ఉన్న బ్రదర్ పేరు ఏం పేరు? నాగరాజు గారు. మీ పక్కనే నాగరాజు ఇందాక వచ్చి వెళ్ళాడు. ఓకే. కాబట్టి అక్కడ ఏదేను తోటలో, అయ్యా వినండి ఏం కాదు. నాగరాజు గారు అంటే అటు చూస్తారండి, అది పామ కారా? ఓకే, ఇటు చూడండి అయ్యా. ఏంటన్నారు మీరు? అక్కడ ఏదో జరుగుతుంది అంటారా? అదే మరి ఇక్కడ కూడా ఏదో జరుగుతుంది. నేను చెప్పేది జరిగేది తినాలి కదా మీరు. అదే సాధారణంగా ఎక్కడ ఏమంటే అటు ఏదో జరుగుతుంది చూడిపో అంటది. అది మళ్ళీ పాము పిల్ల వస్తుంది అక్కడికి.
ఓకేనా? సో అక్కడ జరిగినది ఏంటంటే మాట్లాడగలిగిన వారు ఎవరు అక్కడ? ఆదాము, హవ్వ. ఇంకొకటి ఉంది మాట్లాడగలిగేది, అదేంటి చెప్పండి? సర్పము. సర్పం అంటే మీరేమని చెప్తారు? సర్పం అంటే స్నేక్ అంటారు మీరు, ఓకేనా? సర్పం అంటే ఏమంటున్నారు? స్నేక్ అంటున్నారు, పాము అంటున్నారు. కానీ ఇంగ్లీష్ లో సర్పెంట్ అని ఉంది. నా మాట విన్నారా? సర్పెంట్ అంటే అది ఒక జంతువు. నాగరాజు గారు చెప్తున్నాను వినండి. అయితే అది 2 కాళ్ళ మీద నడుస్తుంది, పాకదో. పాము అయితేనే పాకుద్ది. నా మాట అర్థం కావట్లేదు నీకు? అది 2 కాళ్ళ మీద నడుస్తుంది, మాట్లాడుతుంది. మాట్లాడాలనంటే ఒక మనిషిలో ఏ ఏ అవయవాలు ఉండాలో, జయరాం గారు రైట్ అని నేను చెప్పేది. ఇప్పుడు చిలక పలుకుతుంది, హలో అంటే అది కూడా హలో అంటుంది. హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ అంటుంది. జయరామ్ వచ్చాడు అంటే జయరామ్ వచ్చాడు అంటుంది. నా మాట విన్నారా? అంటుందా లేదా? అంటే అది తన జ్ఞానాన్ని ఉపయోగించుకొని పలుకుతుందా, వాళ్ళు నేర్పితే పలుకుతుందా? దట్ ఈస్ లెర్నింగ్. అది వినారా? మానవుడు ఎవడన్నా నేర్పాలా? తనకు తానుగానే మాట్లాడతాడు, ఊహించుకో. అంతేనా? నాగరాజు గారు అంటే నువ్వు పలికావు, చిలక నాగరాజు అని అంటే ఎవడా నాగరాజు అంటది. అది దానికి కూడా నీ పేరే నాగరాజు, నీ పేరే నాగరాజు, నీ పేరే నాగరాజు అంటే నేర్పారు అనుకో, అప్పుడు అంటే నా పేరు నాగరాజు అంటది. అంతే. మీకు అర్థం కాదా? కాబట్టి దానికి నేర్పాలి, కానీ మనిషికి నేర్పాల్సిన పనిలే. ఈ జంతువుకు కూడా నేర్పాల్సిన పని లేదు. నా మాట వినారా? అంటే ఈక్వల్ టు మనిషికి ఎలాంటి ఇది ఉందో సమస్తము నిర్మాణము అది అలాగే ఉందంటే ఎవరు నమ్మట్లేదు సైంటిస్టులు. డార్విన్ కూడా కొంత దాకా వెళ్ళాడు. ఏమన్నాడంటే డార్విన్ మనిషి కోతులోంచి పుట్టాడు అన్నాడు. నా మాట విన్నారా? కానీ మనిషి కోతులోంచి పుట్టలా, ఎక్కడికో వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి గొలుసు లింక్ కనుక్కోలేక బ్యాకప్ అయిపోయాడు. పిల్లరా, భూమి మీద దేవుడు అవ్వతో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? నీ సంతానానికి, సర్పంతో మాట్లాడుతూ నీ సంతానానికి అంటే సర్పానికి సంతానం ఉందా లేదా? ఎవరు మాట్లాడండి, లేకుండా నన్నేస్తాడు దేవుడు. ఆమె సంతానానికి అంటే స్త్రీ సంతానమైనటువంటి దేవుని మూలంగా పుట్టినటువంటి ఆ సంతానానికి మధ్య వైరము అన్నాడు. వైరము అంటే ఎక్కడ వైరం వచ్చింది? దేవుడు తినొద్దు అని అంటే అదేమంటుంది? తిను అంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఏమొచ్చింది? భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. భార్య అంటుంది తాగమాకయ్యా, సత్తా అంటే నేను తాగుతా, నేను తాగి సత్తా అంటాడు. వైరం వచ్చిందా లేదా? ఎవరు మాట్లాడలే. ఎవరు యవ్వన కాలంలో ఉన్న అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుంది, తల్లిదండ్రులు అంటారు వాళ్ళని ఎవరో తెలియదు, మనకి ఎందుకు వాళ్ళని ప్రేమించడం, ప్రేమ లేదు. ఎవరు మాట్లాడలే. దోమ లేదు అంటారు. ఏం లేదు? ప్రేమ లేదు, మలేరియా, దోమ లేదు అంటారు. లేదు దోమ లేదని మీరు అంటున్నారు, కానీ నాకు ప్రేమ కుట్టింది అంటారు వాళ్ళు. ఏం కుట్టిందంట? కుట్టిందా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వాదన. ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు లైఫ్ అంతా చూసి వచ్చిన వాళ్ళు, తన కుమార్తె ఎలా ఉండాలో వారికి తెలుసు, తన కుటుంబం ఎలా ఉండాలో తెలుసు. అందరు కూడా వాళ్ళు కష్టపడి డక్కా ముక్క తిని తమ పిల్లలు పెంచి చదివిస్తున్నారు కదా. నా మాట అర్థం చేసుకోవాలి. ఈరోజు తల్లిదండ్రుల మాటలు సాతాను అంటది పిచ్చదానా. ఈ రోజుల్లో కూడా తల్లిదండ్రుల మాట విన్నారంటే ఈ జనరేషన్ చెందిన దానివి కాదంటది. అది దెయ్యం ఏమంటది? మాట్లాడరేంట. దెయ్యం ఏమంటది? ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట వినొచ్చా, వినకూడదా? వాళ్ళు పెద్దవాళ్ళు కదా. తల్లిదండ్రుల మాట వినకూడదు అని అన్నట్లయితే ఆ తల్లికి నువ్వు పుట్టకూడదు, ఆ తండ్రికి పుట్టకూడదు, ఆ తల్లి పాలు ఇవ్వకూడదు, ఆ తల్లి నీకు చాక్లెట్లు కొనివ్వకూడదు, ఆ తల్లి నేను స్కూల్లో చేర్చకూడదు, ఆ తల్లి నీకు కావలసిన బట్టలు కొనివ్వకూడదు. కానీ సాతానుడు వాళ్ళ మాట వినగాక అంటది. ఇప్పుడు ఎవరి మాట వింటున్నారు? సమస్తాన్ని సృష్టించిన దేవుడు. దేవుడి మాట వినాలా వాళ్ళు? సాతాను మాట వినాలా? నాగరాజు గారు దేవుడి మాట వినాలి, దేవుడి స్తోత్రం. కానీ ఎవరి మాట విన్నారు? ఎవరి మాట స్వీట్ గా ఉంది?
దేవుందా సాతాందా? ఓకే, నేను ఇందాక నిన్న ట్రైన్ లో వస్తా ఉంటే మాట్లాడుకుంటున్నారు. పెద్ద పెద్ద చర్చ అది. ఏం చర్చ అంటే చిరంజీవికి వయసు ఎంత? ఎవరికి? అదేదో ప్రపంచానికి సంబంధించిన వార్త అది. చిరంజీవికి వయసు ఎంత? ఒరే, ఈ కాలంలో పుట్టిన పిల్లోడు కూడా అలా డాన్స్ చేయలేడు అంటున్నాడు. ఇది వాదన. ఏం వాదన? మరి ఆయనకి 65 70 ఉంటాయంట. విన్నారా? ఎంతమ్మా నీకు బాగా తెలుసుకున్నాం. వెరీ గుడ్. 70 సంథింగ్, నాకు తెలియదు. సో ప్రేరా అంటే మేము కాలేజీలో చదివేటాయనికి ఆయన హీరో గారు. విన్నారా? ఆ తర్వాత అప్పటికి ఆయన పెళ్లి అయిపోయింది, అన్ని ఓకే. సరే, ఈ రోజు కూడా పిల్లవాళ్ళలాగా డాన్స్ చేస్తున్నాడు అనేది పెద్ద వార్త. ఎక్కడ? రైల్లో. నా మాట విన్నారా? ఇప్పుడు దేవుని గురించి ఎవరైనా ఆలోచన చేస్తారా? అంటే ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్, సత్యము యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా మనుషుల మీద పనిచేస్తుందా? సినిమాల ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందా? ప్రభావం, దేని ప్రభావం పనిచేస్తుంది? నా మాట విన్నారా? అంటే సాతాను తన సామ్రాజ్యాన్ని పెంచేసింది. మరి 65-70 సంవత్సరాల చిరంజీవి గారు ఆ స్థాయిలో డాన్స్ చేస్తున్నాడంటే, సుధాకర్ గారు ప్రైజ్ లార్డ్, వందనాలు. మీరు ఆ టైప్ లో వేయగలరా డాన్స్? చూడాలని ఉంది. నో సార్, నేను ఆడ తిరగను సార్, నేను తిరగలేను సార్, మోకాలు నొప్పులు సార్ అంటారు. చిరంజీవి పెద్దోడా మీరు పెద్దోళ్ళ? సుధాకర్ గారు కాబట్టి ఆయన యాత్రలు వేస్తావా? ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే సాతాను కనపరుచు బలం అంత గొప్పది. విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. సరే, నేను ఆయన ఏమంటలేదులేండి, ఎవరు సుధాకర్ గారిని కదా, ఆయన. మీరు గమనిస్తే సాతాను యొక్క మోసము, సాతాను యొక్క కుయుక్తి, సాతాను యొక్క తంత్రము మోసకరమైనది. ఇప్పుడు అందరూ ప్రభావం దేని వైపు మరలించబడుతున్నారు? చెప్పండి. ఇప్పుడు దేని వైపు? ఇప్పుడు పూర్వకాలము నాటకాలు వేసేవాళ్ళు. నా మాట విన్నారా? అయినారా? విన్నారా? సత్య హరిశ్చంద్ర, ఏ చంద్ర, సతీ సావిత్రి, విన్నారా? ఇలాగిన వివిధ రకాలైన నాటకాలు. షావుకారు, ఏంటంటో పాతకాలపు నాటకాలు. అంతేనా? అప్పుడు అందరు జనాలు పాటలు అంటే ఏమి వినేవాళ్ళు? అప్పుడు చెలియో చెలకు, అప్పుడు ట్రెండ్ కదా అది. నాగరాజు గారు మాట్లాడలే నాతో. ఆ తర్వాత ఏమొచ్చింది? బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చాయా? ఆ సినిమాల్లో ఆ దినాల్లో ఆ తరాన్ని మోసగించడానికి అలా వచ్చింది. దాంట్లో పాటలు అందరూ కూడా పాడుకున్నారు. నన్ను దోచుకుండు బట్టే బొన్నెల దొరసాని. సుధాకర్ గారు ఈనాటి పాట కాదు, ఆనాటి పాట. అవునా? ఆ తర్వాత కలర్ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత సినిమా స్కోప్ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత 70mm వచ్చాయి. ఆ తర్వాత సాతాన్ టెక్నాలజీ అండి, ఇదంతా మాట్లాడరేంటి? డీజేలు వచ్చాయి. ఇవన్నీ దేనికోసం? మనల్ని మోసగించడానికి. మనం క్రైస్తవులం కదా, పెళ్లికి ఏం వేస్తారు? డీజే పెట్టి ఏం పాట వేస్తారు? ఇప్పుడు లేటెస్ట్ గా ఏదొచ్చిందో అదే పాట వేస్తారు. ఇప్పుడు ఎవరు సెల్ ఫోన్ లో చూసినా మీసాల పిల్ల అంటావు. ఆడపిల్లకు మీసాలు ఉంటాయా? మరి పాట, మరి అదే మాట, అది పాడేస్తున్నారు కూడా. ఉండమంటున్నావా? మరి ఎందుకు రాశారు పాట? ఓకే, కాబట్టి అంటే ఏమోలే, నాకు ఎందుకులేండి. కానీ విషయం చెప్తున్నాను మీకు, ఈ టెక్నాలజీ పెరిగి పెరిగి ఎక్కడికి వచ్చింది? మరణానికి వచ్చింది. నా మాట విన్నారా? ఇప్పుడు పిల్లలందరూ మా టైంలో, మేము చదువుకునే టైంలో ఒక్కటే టీవీ వచ్చింది. ఫస్ట్ నాకు తెలిసినప్పుడు క్రికెట్ చూడటానికి వెళ్ళాను. అప్పుడు నేను చూసేటప్పుడు ఎవరంటే రవి శాస్త్రి, కెప్టెన్ కపిల్ దేవ్, వాళ్ళందరూ ఆనాటి కెప్టెన్స్. కపిల్ దేవ్ టైంలో మరి ఏ సంవత్సరంలో గుర్తులేదు కానీ వరల్డ్ కప్ వచ్చింది. 83. ఓకే, కాబట్టి పిల్లరా, అవి చూడటానికి నేను ఎక్కడికో వెళ్ళి
ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళు. రేడియోలో మళ్ళీ కామెంటరీ వచ్చేది, రేడియోలో కూడా వినేవాళ్ళు. ఒకడు విని 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 క్రికెట్ పిచ్చోడు అయిపోయాడు. ఆడు రోడ్డు మీద ఆడ చెవులో పెట్టుకొని ఆ రోజు రేడియోలు ఆడ పిచ్చోడు అయిపోయాడు. పిల్లలు మీరు గమనించాలి, సాతాను ఎలాగ మోసగిస్తుంది అనే సంగతి నేను చెప్తున్నాను. ఇంక నేనేం చెప్పట్లా. మనుషులు నిలబడేస్తుంది సాతాను. ఆ తర్వాత టీవీ వచ్చిన తర్వాత కలర్ టీవీలు వచ్చినాయండి. ఇంట్లో రూపాయి ఉన్నా లేకపోయినా, భోజనం ఉన్నా లేకపోయినా ప్రజలు దేనికి అలవాటు పడ్డారు? ఓకేనా? ఆ టీవీలు కూడా సరిగా చూడలేదని ఇప్పుడు సెల్ ఫోన్ రూపంలో తెచ్చేసి ప్రతి వాడి జోబులో ఏముంది? ఇంట్లో లేకపోయినా పర్వాలేదు కానీ సెల్లో నెట్ లేకపోతే బతుకుతున్నారా? అంటే సాతాను అడ్వాన్స్ టెక్నాలజీ. మరి ఐఫోన్లు కానీ ఆ ఫోన్ కానీ ఇప్పుడు అమెరికాలో అతని పేరేం పేరు, టెక్నాలజీ ఏం తీసుకొచ్చాడంటే ఐఫోన్ కంటే కూడా మన ఫోన్లో ఏం వేస్తాం? సిమ్ వేస్తాం కదా, నెట్ పెట్టుకుంటాం కదా. అయితే ఇవేమీ లేకుండా నువ్వు అడవిలోకి వెళ్ళినా సరే శాటిలైట్ ద్వారా నీకు కమ్యూనికేషన్ అందుద్ది అంటాడు. ఉన్నాడు కదా, అతని పేరు గుర్తురాట్ల, అమెరికాలో ట్రంప్ తో మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు. ఏం పేరండి అది? తెలియలేదమ్మా? జయరాం గారు మీకు తెలియాలా? అడ్వాన్స్డ్ టెక్నాలజీని కనిపెడతా ఉన్నాడు ఆయన. ట్రంప్ తో ఉంటాడు ఫ్రెండ్. ఓకే సరే, టైం అయిపోతుంది. తర్వాత మళ్ళీ కనుక్కొని చూద్దాం అనే ప్రశ్న జవాబుల్లో పంపండి, అవార్డు ఇస్తాను మీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అంతా కూడా ఏదేను తోటలో ఆరంభమైంది. నా మాట విన్నారా? ఈ టెక్నాలజీ పెరిగి మరణం ఎక్కువైపోయింది. నా మాట విన్నారా? ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు? ఈ సెల్ ఫోన్లు వాడటం ద్వారా, ఇప్పుడు మద్రాస్ ఐఐటి కాలేజ్ ఉందండి, మద్రాస్ ఐఐటి కాలేజీ ఆవరణంలో సెల్ ఫోన్ యూజ్ చేయకూడదు. ఆ సంగతి తెలుసా? పెట్రోల్ డీజిల్ మోటార్ వెహికల్స్ అక్కడ నడపకూడదు. మమ్మల్ని తీసుకెళ్ళటానికి వాళ్ళ యొక్క ఇవి ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ అక్కడ వాడతారండి లోపల. మీకు అర్థమైందా? అంటే పొల్యూషన్, రేడియేషన్ అక్కడ ఉండకూడదు. అక్కడ అడవిలో జంతువులు ఉన్నాయి. పెద్ద ఐఐటి కాలేజ్ చాలా పెద్ద ఆవరణం, అవి చాలా జంతువులు చనిపోతాయని చెప్పి అక్కడ ఏ వెహికల్స్ వాడినవారు. అంటే మానవుడు టెక్నాలజీ పెరిగే కొలది రేడియేషన్ పెరుగుద్దా తగ్గుద్దా? ఫ్రీక్వెన్సీ కదా అది. ఇప్పుడు 1G 2G 3G 4G 5G 6G 7G అసలు ఇంక ఇది కూడా అవసరంలా. అంటే ఏమైపోయింది? డాక్టర్లు ఏమన్నారు? మెదడు మీద పిల్లలకు పడుతుంది, కంటి మీద పడుతుంది, కొన్ని అవయవాల్లో క్యాన్సర్ రావడానికి అది మూలకం. అంటే అవి వాడితే చస్తారని డాక్టర్లు చెప్పినా, సైంటిస్టులు చెప్పినా, మీకు తెలుసా సైంటిస్టుల దగ్గర సెల్ ఫోన్లు ఉండవు. మీకు అర్థమైందా? వాళ్ళు ఏదైనా వాకీ టాకీ వాడతారు కానీ వేరేది వాడరండి. నా మాట గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఈ టెక్నాలజీ వలన ప్రమాదం అని చెప్పినా మానవుడు ఏం చేస్తున్నాడు? వాడుతున్నాడు, వాడట్లేదా? అది పోయే కాలం వచ్చిందంటే కాదండి నవ్వుతారేంటి? టెక్నాలజీ పెరిగే కొలది ఏమొచ్చింది? ఒక ఆయన చెప్పాడు, 1G వచ్చినప్పుడు ఒక తెగులు వచ్చిందంట, 2G వచ్చినప్పుడు ఒక తెగులు వచ్చిందంట, మొన్న రీసెంట్ గా 5G వచ్చినప్పుడు కరోనా వచ్చిందంట. మీకు అర్థమైందా? అది టెక్నాలజీ పెరిగే కొద్ది తెగుళ్ళు వస్తా ఉన్నాయి. చిన్నపిల్లలకి కంటి జబ్బులు, చిన్నపిల్లలకి మానసిక జబ్బులు, చిన్నపిల్లలకి క్యాన్సర్లు, చిన్నపిల్లలకి మరణకరమైన వ్యాధులు, వీటన్నిటి గల కారణం సెల్ ఫోన్ అని డాక్టర్లు అంటున్నారు. అయితే పాప ఇది వరకు ఒక యాడ్ వచ్చేదండి. ఏమొచ్చిందంటే, మమ్మీ పాప ఏడ్చింది, గ్రైఫ్ ఆర్డర్ పట్టు. మా పాప ఏడ్చింది, గ్రైఫ్ ఆర్డర్ పట్టు. ఇప్పుడు పాప ఏడ్చింది, సెల్ ఫోన్ పెట్టు. నా మాట అర్థం కావట్లేదా సుధాకర్ సార్? అర్థమవుతుందా? ఏడుపు ఆపుతుందా లేదా? వాడు అది చూసి ఏం చేస్తాడు? పిల్లలందరికి చేతులు కాళ్ళు ఎర్రగొట్టుకుంటున్నారు ఈ మధ్య. తెలుసా మీకు?
దాంట్లో గేమ్స్ చూసి గేమ్లు ఎలా ఉంటాయి, మెట్ల మీద నుంచి అటు దిగిపోతా ఉంటాడు. ఈడికి ఒక సైకిల్ కొనిస్తే ఏం చేస్తాడు, దగ్గర కనుక నువ్వు చూడకపోతే యశూరుని గాడికి ఒక సైకిల్ ఇస్తే వాళ్ళ మామ మెట్ల మీద నుంచి డ్రాయింగ్ డ్రాయింగ్ అని వాళ్ళ అమ్మ మీద పడతాడు సైకిల్తో సహా. వాడు ఏ చూసి నేర్చుకున్నాడు, మీకు అర్థం కావట్లా, ఏ చూసి నేర్చుకున్నాడు ఇదంతా. అది ప్రమాదం అని తెలిసినా, పిల్లలకు ప్రమాదం అని తెలిసినా, నా మాట విన్నారా, వాడు బండి దిగేటప్పుడు అది చూస్తా ఉంటాడు. ఎక్కడ దిగుతాడు, చిన్నపిల్లలు కదా, ఈ గ్యాప్ లో దిగిపోతాడు. బస్ ఎక్కేటప్పుడు అదే, కూర్చున్నా అదే, అన్నం పెట్టినా అదే. అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి పాయిజన్ ఎక్కిస్తున్నాం మనం. ఇది ఎక్కడొచ్చింది, ఏదైనా తోటలో వచ్చింది. ఇప్పుడు మీరు న్యాచురల్ గా అంటే ఆక్సిజన్ అందగలిగిన గాలినా, పొల్యూషన్ లేని గాలినైనా మీరు తీసుకునేది. ఊపిరితిత్తుల వ్యాధులు ఎందుకు వస్తున్నాయి చెప్పట్లేదు ఎవరు. లంగ్స్ ఎందుకు పాడైపోతున్నాయి, ఢిల్లీలో పొల్యూషన్ ఏ స్థాయిలో ఉంది మీకు అర్థమైందా. నేను ఒకరోజు చెన్నైలో ఉదయాన్నే బ్రీతింగ్ ఏదో ఇబ్బందిగా అనిపించింది నాకు. ఏంట్రా కథ అని చూస్తే నేను వెంటనే ఆ పొల్యూషన్ ఎంత ఉంది గాలిలో, ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉందంటే వెరీ పూర్ అన్నాడండి. ఏమన్నాడు అంటే ఆక్సిజన్ లెవెల్స్ పూర్గా ఉన్నాయి అన్నాడు. పూర్గా ఉన్నాయి కాబట్టి ఇంకేం లాగుతాం మనం గాలి, మీకు అర్థమైందా. కాబట్టి అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. కారణం ఏంటో తెలుసా, దేవుని మాట జీవాన్ని పోగొట్టుకుంటే మిగిలేది మరణమే. అయితే మరణం అంత బలంగా ఉన్నా చావటానికైనా సిద్ధపడుతున్నారు కానీ మాంతనారా సుధాకర్ గారు. అంటే ఏది బలంగా ఉంది, దేవుని మాట బలంగా ఉందా, దెయ్యం మాట బలంగా ఉందా, మీకు అర్థం కావట్లా. దేన్ని బలంగా నమ్ముతున్నాం మనం ప్రగాఢంగా. ఎవడన్నా ఈ రోజుల్లో మహాతల్లులు ఉన్నారు కదా, ఏం పర్వాలేదు, ఆ తరం నాటి తల్లి కాబట్టి బైబిల్ చేతిలో పట్టుకొని ఆ బైబిల్ నలిగి ఉంది. ఈ కాలపు తల్లులు బైబిల్ ఎలాగున్నా ఒకసారి చెక్ చేస్తారమ్మా. లేటెస్ట్ తల్లులు పేజీ అన్న కదులుతుందా, నలుగుతుందా, ఎవరు మాట్లాడట్లా. ఎందుకని, చదివే వాళ్ళు ఉన్నారా, అందుకే వారి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టాలంటే దేవుని పిల్లలైతే బైబిల్ ద్వారా మాత్రమే సాధ్యము. వాళ్ళకి మనం నేర్పుతాం ఎలా బ్రతకాలి సొసైటీలో అని. దేవుని మూలంగా ఏ రీతిగా ఉండాలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఇక్కడ చూడండి, మానవుడు తన స్వంత జ్ఞానము చేత దేవుని కంటే గొప్పవాడు. అక్కడ సాతాను ఏమని చెప్పింది, నువ్వే దేవుడు అయిపోతావు. అదే కదా ఈరోజు, అదే కదా, ఆ జ్ఞానమే కదా ఇక్కడ ఉన్నది. నా మాట అర్థం చేసుకోవాలి మీరు దయచేసి. దేవుని కంటే నువ్వు గొప్పవాడు అయిపోతావు. ఈ రోజు జ్ఞానం పెరిగి 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 ఆ జ్ఞాన అతిశయం చేత ఒకరి మీద ఒకరికి కోపం వచ్చి ఏం చేశారు, అణుబాంబులు తయారు చేశారు. ఇండియా వాడు అంటాడు ఏ శాతం నా దగ్గర ఏముంది, పాకిస్తాన్ వాడు అంటాడు నువ్వు వేయకముందే నిన్ను వేసేస్తానంటాడు. ఆడ చూసి ఇంకొక దేశం వాడు అంటాడు ప్రపంచంలో వాళ్ళ దేశాల్లో అన్నం ఉందో లేదో నాకు తెలియదు, వాళ్ళ దేశాలకి నీరుందో లేదో నాకు తెలియదు, వాళ్ళ దేశంలో మంచి ఆహారం ఉందో లేదో నాకు తెలియదు, కానీ అణుబాంబులు మాత్రం ఉన్నాయి. నా మాట అర్థమవుతుందా లేదా మీకు? అంటే ఎందుకు తయారు చేసి పెట్టుకున్నారు, వాడు వీడి మీద, వీడు వాడి మీద. మనం నలుగురు ఉన్నామండి, నలుగురికి కూడా నేను పేర్లు పెడుతున్నా, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇక దాంట్లో ఎన్ని దేశాలన్నా ఉండేవాళ్ళు. ఈ నలుగురి మీద బాంబులు వేసుకున్నాం, ఎంతమంది మిగులుతారమ్మా? అంటే ఒక మానవుడు మరొక మానవుడిని తనకు తానే చంపుకునేటట్టుగా సాతాను ఏర్పాటు చేశాడు. అది సాతాను ప్రొవైడ్ చేసింది. దేవుడు ఏమన్నాడు, నా మాట వినండి మీరు బ్రతుకుతారు అన్నాడు. సాతాను ఏమన్నాడు, ఆయన మాట నమ్మకండి, నా మాట వినండి అన్నాడు. కాబట్టి ఈ గడియ వర్తమానికుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా, ఆ దేశంలో పచ్చిక బయళ్లలో తాడు కట్టి ఆహారానికి వదులుతారండి పశువుల్ని, ఆవుల్ని. అయితే ఆ ఆవు చావాలనుకో, మీకు అర్థమైందా, తాడు అది లాగైనంతసేపు వదిలేసామనుకోండి, అది లాక్కొని వెళ్ళి అదే తాడుతో చచ్చిపోద్దంట. గిరగిరా తిరిగి ఏ చెట్టుకో వేసుకుంటే ఏమైపోద్ది, అది
మీకు అర్థమైందా? దానికి అదే ఉరిపడి చచ్చిపోద్ది. ఈ రోజు మానవుడు ఎలా ఉన్నాడంటే సొంత తలంపులతో పోయి వాడే చచ్చిపోతున్నాడు. సాతాను హ్యాపీగా ఉన్నాడు. సాతాను ఎలా ఉన్నాడు? వాడి సావు వాడే చేస్తున్నాడు. సావు నేను దేవుడి సావు వల్ల సాతాను ప్రొవైడ్ చేసిన మార్గంలో వారికి వారే చస్తున్నారు. నా మాట అర్థం కావట్లేదా మీకు? కాబట్టి పిల్లలు ఇంకా మనం గమనిస్తే ఇక్కడ ఆదిమ సంఘంలో బైబిల్ ప్రకారం నేను మాట్లాడుతున్నా. ఆమేన్. ఇప్పుడు పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ప్రారంభంలో సంఘం ఎక్కడ ఆరంభమైందని అంటే పెంతెకోస్తు దినాన ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళకపోతే ఆయన రాడు, మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచి ఉండమన్నాడు. ఇప్పుడు 120 మంది, 12 మంది అపోస్తులతో కలిపి 120 మంది ఆ మేడగదిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అది మొదటి సంఘ కాలాన్ని ప్రారంభించింది. ఎప్పుడైతే సంఘ కాలములలో, నా మాట వింటున్నారమ్మా? వినపడుతుందా? నేను మళ్ళీ క్రిస్టియానిటీలోకి వచ్చేసాను, నేను సంఘ కాలంలోకి వచ్చాను. కాబట్టి ఆ మొదటి సంఘ కాలానికి దూత పౌలు గారు, అంతేనా? కాబట్టి మంచిని ప్రారంభించిన వెంటనే సాతాను ఏదైనా తోటలాగా చెడుని తీసుకుని వచ్చిందండి. సరైన వాక్యాన్ని అక్కడ పెట్టారు. పెంతెకోస్తు దినములో పరిశుద్ధాత్మ వచ్చి వాక్య క్రమాన్ని అక్కడ ఆర్డర్ పెట్టిందండి. అంటే ఒక నాశనం వచ్చాక తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ప్రజలందరూ తమ ఆత్మలను పాడు చేసుకుంటున్నారు కనుక సరైన క్రమంలోకి వస్తే నిత్య జీవానికి వారు వెళతారని దేవుడు ఆర్డర్ తీసుకొచ్చాడు మొదటి సంఘకాలంలో. ఆ మొదటి సంఘకాలంలో అపోస్తులు వేసిన పునాదిని తారుమారు చేయడానికి దొంగ అపోస్తులను పంపిందండి సాతాను. నా మాట వినాలి. ఏ అపోస్తుల్ని? బైబిల్ ఏమని చెప్తుంది? అపోస్తులు కాకయే అపోస్తులని పేరు పెట్టుకుని ఎంటర్ అయ్యారంట లోపల. అంటే దొంగ అపోస్తులు ఉంటే దొంగ పాదిరులు ఉండరా? ఎవరు మాట్లాడరు? దొంగ అపోస్తులు ఉంటే దొంగ చర్చిలు, దొంగ ఫాదర్లు ఉంటారా? ఉండరా? వారు వాక్యమునకు బదులుగా వారు ఏం చెప్తారు? కల్పనా కథలు చెప్తారు. ఏం చెప్తారు అంటే కల్పించిన మాటలు చెప్తారు. అది బైబిల్ చెప్పరు వాళ్ళు. బైబిల్ కంటే టేస్ట్ గా ఉండేవి చెప్తారండి. ఏం చెప్తారు బైబిల్ కంటే? లోకరాజు, మా దగ్గర మీరు బాప్టిజం తీసుకుంటే నీ రేకులు పీకి ఏమేస్తాం? ఇల్లు పీకి పందిరి. నీ రేకులు పీకేసి ఏమేస్తాం? స్లాబ్లు వేస్తాం. వెంటనే అక్క రాయలమ్మలేసారా, యాంటే కదా ప్రతాపు దగ్గరికి వెళ్తావా? అడుగుపో, రేకులు పీకి ఏమేస్తారు? మాట్లాడరేంటండి? నీకు రేకులు పీకి స్లాబ్ వేసినా సత్తావా లేదా? ఎవరు మాట్లాడలా? ఆఫ్టర్ ఆల్ రేకుల కోసం, ఆఫ్టర్ ఆల్ బోర్ల కోసం, ఆఫ్టర్ ఆల్ వృద్ధాప్య చీరల కోసం అది ఎవరు పెట్టాడు? అది ఈ సంఘంలో, ఆదిమ సంఘంలో ఉందా? ఆదిమ సంఘంలో ఉందా? అది లేదే. ఆదిలో అలా లేదే. భక్తి వేరు, ప్రభుత్వాలు వేరు. భక్తి వేరు, ప్రభుత్వాన్ని రాజులైన యాజకులైన రాజులైన అధికారులైన దేవుని చేత నిర్మాణం చేయబడింది. ప్రైజ్ ది లార్డ్. నా మాట విన్నారా? అంటే ఆ విషయాలు ప్రభుత్వం చూసుకుంటది. బోరేసే విషయం ప్రభుత్వం చూసుకుంటది. కాలనీలు ఇచ్చే విషయం ప్రభుత్వం చూసుకుంటది. భూలోకంలో ఏది కావాలో అది అన్ని ప్రభుత్వం చూసుకుంటది. చర్చికి ఏం పని? ఎవరు మాట్లాడట్లా? చర్చీలు మీరు వెళ్ళి అవి చేయమని చెప్పాడా దేవుడు? బిల్డింగ్లు కట్టించమన్నాడా? బియ్యం ఇవ్వమన్నాడా? ఏం చెప్పలా? పరలోకానికి వెళ్ళే మార్గాన్ని బోధించమన్నాడు. ఇప్పుడు చర్చిలు ఏం బోధించాలా? చర్చిలు ఏం బోధించాలా? విన్నారా? సంతోషం విన్నావా? ఆ చర్చికి వెళ్తే క్యాలెండర్ వస్తుందని అక్కడ డ్రామా వేయటం, ఈ చర్చికి వెళ్తే బహుమానం వస్తుందని ఇక్కడ డ్రామా వేయటం, ప్రతాపాన్ని చర్చికి వెళ్తే ఏమవుతుంది తలకాయ ఇట్ట గోక్కొని రావాలని వెళ్ళకపోవటం. కానీ నిత్య జీవం వచ్చే సత్యం అక్కడ ఉంది. ఆమె సత్యం ఎలా ఉంది? ఆకర్షణగా లేదు. అబద్ధం ఎలా ఉంది? అబద్ధం ఎలా ఉంది? మాట్లాడలేదు మీరు.
నేను ఇవాళ ప్రతాప్తో అన్నానండి, నేను నిజం చెప్తా, వాళ్ళు నీకు ఊస్టింగ్ ఇచ్చినా పర్వాలేదు, నేను సత్యమే మాట్లాడతాను అన్నారు. రిప్కా ఉన్న మెతుకులు కూడా పోగొట్టిపోతాడు ఈయన అంటారా? ఉన్నది కూడా పోగొట్టిపోతారంటారా? అంటే నేను కల్పిత కథలు చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అని చెప్తున్నాను నేను. నీ దగ్గరికి జనాలు రాకపోని నీ కుటుంబం మాత్రమే ఆరాధన చేయి. సత్యమందు నిలవండి. ఆనాడు ఆదాము హవ్వలు పడిపోయారు సత్యంలో నుండి. మీరు సత్యాన్ని బోధించాలని చెప్పేది అదే. నేను బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. గ్లోరీ టు గాడ్. ఎవరి స్తోత్రం కలుగును గాక. ఆ పెంతెకోస్తు దినాన వారిని ఏం పొందుకోమన్నారు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం తీసుకోమన్నారు. ఈరోజు సంఘం బాప్టిజాల తర్వాత చూద్దాం కానీ సంఘానికి నువ్వు రా, దాంట్లో పుస్తకంలో నీ పేరు రాత. నీ పేరు ఏం పేరు బాబు? ప్రతాప్. తండ్రి పేరు యోసేపు. తల్లి పేరు ఏం పేరు? అమ్మ పేరు ఎలిజబెత్. నీ భార్య పేరు రిబ్కా. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ముగ్గురు. సారీ, రానే ఉండమ్మా నాన్న. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లలు. అన్నట్లేదు, ఇద్దరు ముగ్గురు. షార్ప్ గా ఉంది. నన్ను చెప్పలేమండి కంప్లీట్. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లలు అనకముందే ఇద్దరు అనగా రాయి ముగ్గురు అంటున్నారు. ఎంత స్పీడ్ గా ఉన్నారు మీరు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి ముగ్గురు పిల్లలు. అవన్నీ రికార్డు రాసుకున్నాక పరలోకానికి పంపుతారా నిన్ను? ఏ చేత పరలోకానికి పంపేదానికి దాంట్లో ఏమన్నా ఉందా? క్రిస్మస్ కి ఉంది, కేక్ ఉంది, దాన్ని కట్ చేయటానికి కత్తి ఉంది, చచ్చిపోతే సమాధి పెట్టుంది, సమాధి పెట్టడానికి సమాధులు తోటలు ఉన్నాయి. మాట్లాడరేంటమ్మా బాబు? నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు గొప్పవాడా? సమాధి పెట్టులు గొప్పయా? నాగరాజు గారు, మీరు పడగెత్తి ఆడుతా ఉండాలి అప్పుడప్పుడు నేను పిలిచినప్పుడల్లా. ప్రైజ్ ది లార్డ్. కొద్ది పరిచయమే, దూసుకుపోతున్నాం మన వాక్యంలో ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? పాయింట్ అర్థం కావట్లేదా? మీరు వేరే చోట విన్నది వేరు, ఇప్పుడు వినేది వేరు. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి మీరు దయచేసి గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. వాడు ఏం తీసుకొచ్చాడు? దేవుడైతే మంచిని తెస్తే వాడు తప్పుడు సిద్ధాంతాలను తెచ్చాడు సంఘంలో. అందులో నికోలాయితులు అనే వారు లేశారండి. నికోలాయితులు అంటే ఏంటంటే, మేము నలుగురు నమ్ముకున్నాం అనుకోండి, 1 2 3 4, మేమందరం కలిసి ఒకే ప్లేట్ లో తిన్నాం, మేమందరం కలిసి ఒకే గ్లాసులో తాగుతున్నాం, మేమందరం కలిసి ఒకే ప్లేస్ లో షేర్ చేసుకుంటున్నాం. మధ్యలో ఒకడు వచ్చాడు, 5వ వాడు నికోలాయితు. ఎవరు వచ్చారు? ఈ నికోలాయితులు అంటే ఎవరంటే తమ్మును తామే గొప్ప చేసుకునేవాళ్ళు. ఈ నలుగురిని అంటాడు, నువ్వు నా పక్కన ఉంటావా, నువ్వు నా పక్కన ఉంటావా, నువ్వు నా పక్కన ఉంటావా అంటే నన్ను నా దగ్గరికి వచ్చి అడిగాడు. నేను ఉండను అంటాను. నేను దేవుని పక్కన ఉంటా, నీ పక్కన ఎందుకు ఉండాలరా పుల్లయ్య అంటాను నేను. నా మాట అర్థం చేసుకోండి. అప్పుడు అతడు లీడర్షిప్ కోరుకున్నటువంటి వాడు, నాయకత్వం కోరుకున్నవాడు ఏమంటాడు? అయితే మీరు ముగ్గురు నా పక్కన ఉండండి, వాడిని లేకుండా చేద్దాం అంటాడు. అక్కడ ఏమొచ్చింది? సంఘంలో ఏమొచ్చింది? నాయకత్వపు పోరు వచ్చింది. ఎలక్షన్లు ఎక్కడ జరగాల? గవర్నమెంట్ లో జరగాల. ఇప్పుడు చర్చిలో పెద్దలను ఎన్నుకోవాలంటే ఏం వేయాలి? ఓటేయాలా? బైబిల్లో ఉందా? ఓటు ద్వారా ఎన్నుకోమని ఉందా? తీసుకొని రమ్మని బైబిల్లో లేదు. అంటే బైబిల్లో లేనిది ఎలా వచ్చిందంటే సాతాను ద్వారా వచ్చింది. నా మాట మీకు కొంచెం అర్థం చేసుకోవాలి మీరు. బైబిల్లో లేనివన్నీ పెట్టింది ఎవరు? జోసెఫ్ గారు వెనకాల. దేవుడు గుండె మీద తంతే గాని బాప్టిజం తీసుకోవాలా మనోడు. ఎక్కడదంతే? మెత్తగా మెల్లగా చెప్పినంతసేపు తీసుకున్నాడా? ఆహా. అయ్యా సుధాకర్ని కొట్టాలంటారు దేవుడు. చూసారు? అయితే నాయకత్వం అంటే నన్ను ఒక్కనే కొడతావు, పక్క నుండి కూడా. ప్రైజ్ ఎలా తయారయ్యారే మనోళ్ళు. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించరా నాయన అంటే, నాకు వచ్చింది నా పక్కనోడు కూడా రావాలి. అది దేవుడి సంబంధమైంది కాదు. ఆమె సుధాకర్ గారు ఏం కాదులే. ఆయన గుండె జల్లు. ఓకే, మీరే స్టంట్ చేస్తారులేండి, మీకు స్టంట్లతో పని. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ఇవన్నీ కూడా ఏదేదో తోట అంటున్నారు. మరి ఇప్పుడు
ఇప్పుడు వచ్చిందా లేదా? మరణం ఇలాగే మారుకుంటే తన రూపాంతరం చెందుతూ ఒక్కని ఒక 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 వ్యక్తి యొక్క ప్రాతినిధ్యంలో పడిపోతే సమాజం అంతా చెడిపోయింది. ఒకడు పాపం వలన మనందరికి మరణం వస్తే, ఒక సంఘ సేవకుడు మోసం ద్వారా సంఘంలో ఉన్న విశ్వాసులందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అలాంటప్పుడు పరలోకము నరకం అనే దాన్ని ఎన్నిక చేసేటప్పుడు, లోకరాజు ఎప్పుడైనా కూరగాయలు తెస్తానికి వెళ్ళావా మార్కెట్కి? తక్కువ ధరకి ఇస్తారని పుచ్చి వంకాయలు తెస్తావా? ఎట్లాంటివి తెస్తావు? ఏరతావా లేదా? ఆఫ్టర్ ఆల్ ఈ రోజు తిని రేపు పొద్దున బాత్రూమ్కి వెళ్ళే వంకాయలకే అంత బెట్టుంటే నిత్య జీవానికి వెళ్ళే దాన్ని పరిశీలన చెయ్యొద్దా అంటున్నాను నేను. నా మాట విన్నారా? పరలోకములకు వెళ్ళుదాని విషయంలో, నీ నిత్య జీవం విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవాలా వద్దా? తెలుసమ్మ గారు, పరలోక విషయంలో జాగ్రత్త తీసుకోవాలా వద్దా? నీ కొడుకు పాస్టర్ కదా, మరి ఎప్పుడన్నా చెప్పావా మీ అమ్మకు వాక్యం? సత్యం చెప్పావా? పోనీ రిప్కా చెప్పావా? మీ అత్త నిన్ను బాగా చూస్తుందని చాలా కాలం కింద చెప్పారు, మరి ఇప్పుడు చూస్తుందో లేదో తెలియదు. ఆ రోజుల్లో చూసేదన్నారు, ఇప్పుడు కూడా చూస్తుందా? నీ సాక్ష్యాన్ని నేను ఎందుకు తీసుకుంటాను? ఆడపడుచుల సాక్ష్యం నమ్మకూడదు. నా మాట వినాలా? అబ్బ పక్కనే మాట్లాడతాను నేను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. కానీ మీ అత్త నీకు అన్ని బాగా చూస్తుంది అన్నావే, అత్త నరకానికి వెళ్ళి నువ్వు పరలోకానికి వెళ్ళి ఎంత మోసం నీది? నా పాయింట్ అర్థం కాలేదా మీకు? ఆమె నరకానికి వెళ్ళి నువ్వు పరలోకానికి వెళ్ళావంటే వెన్నుపోటు కొడుతున్నావా లేదా? రిబ్కా కొడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. నువ్వంతే, ఎవరైనా అంతే. కానీ సత్యమును ఎరిగి ధైర్యంగా ఇక్కడ నేను ప్రకటించి వెళ్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను మారలా, నా బోధ మారలా. బోధ మారటం అంటే బైబిల్ మార్చేయటం. ఆది నుండి బైబిల్ ఎలా చెప్తుందో అదే బోధించలే నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా. గంటకో గడికో మాట మాట్లాడానా? కాబట్టి సేవకుడు అయిన నీవు కూడా వాక్యంతో నిలబడాలి. ఆనాడు ఆదాము నిలబడపోయినందువల్ల ఎంత నష్టం జరిగింది నువ్వు అంటున్నావే, నీవు నిలబడకపోతే నష్టం జరుగుద్దా లేదా సంఘానికి? రిబ్కా చెప్పాలి, నష్టం జరుగుద్దా లేదా? నువ్వేమంటావంటే ఇంట్లోకి చూడయా, ముందు ఇంట్లోకి చూడయా, దేవుడు తర్వాత చూద్దాం అంటే పోతుంది. మొదట ఆయన రాజ్యమును. నేను అప్పుడప్పుడు అడుగుతా, నేను ఫోన్ కాన్ఫరెన్స్ లో సేవకులతో మాట్లాడేటప్పుడు నేను చెప్పేది రిబ్కా వింటుందా అంటే ఆమె నిద్రపోయి గంట అయింది అంట. నేను చెప్పి అన్నావా లేదా? నేను అన్నాను పొద్దుగూకులు ఇంట్లో పని చేశానంటే పని లేదు కానీ నిద్రపోతాయా? అవుట్. కాబట్టి పిల్లలు మీరు దయచేసి వినాలి, భర్త యుద్ధ రంగంలో ఉంటే భార్య ప్రార్థన చేయాలి. ఇప్పుడు లోకరాజుని, అమ్మ నీ పేరేంటి? కీర్తన. లోకరాజు పనికి వెళ్ళకపోతే రోట్లేసి రుబ్బేవనుకో ఏమవుతాడు? కానీ నేను అనేది అది కాదే, నువ్వు ప్రార్థన చేయాలా. ఆరోగ్యం కావాలని ప్రార్థన చేయాలా, జ్ఞానం కావాలని ప్రార్థన చేయాలా, ఆయన కష్టార్జితాన్ని దీవించమని ప్రార్థన చేయాలా. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందా? ఇప్పుడు ఏదైనా తోటను కూల్చింది ఆదామా అవ్వా? అవేనా? మరి భూ ఉండేది ఎవరు? అయితే అవ్వ పాడు చేసిందంటే భూలో ఏం పెట్టిందామా? ఏం పెట్టింది? ఆదాముకి మరణం ఎందుకు వచ్చింది అంటున్నాను. ఎవరు పెట్టారు? ఆదాము వెళ్ళి టీ అని తిన్నాడా? ఎవరు పెట్టారు? ఆమె చేసిన తప్పుని ఆదాము కూడా పెట్టింది. ఆమె తెచ్చుకున్న మరణాన్ని ఎవరికి పెట్టింది? ఈరోజు సంఘములోనే మరణం ఉన్నది. ఏముంది నేను చెప్పేది అర్థం కావట్లేదు మీకు? ఏమున్నది? నీ వెళ్ళే సంఘములోనే నీ మరణానికి సంబంధించిన బోధ ఉన్నది. బోధ అంటే ఎలాంటిది చెప్పనండి? చెప్పాలంటే ఒకసారి చెయ్యొద్దండి, ఆమె చెప్పండి ఒకసారి చెప్తా. ఇప్పుడు నేను నాగరాజుతో ఆటలాడాలనుకున్నా, పరాచికాలు ఆడాలనుకున్నా.
పాపం వచ్చి నాగరాజు కైకులు ఎవరండి మొన్న వచ్చింది తల్లుపాడు వచ్చాడు. తల్లుపాడు వచ్చి అయ్యారు 5:30కి బండి ఉంది అన్నాడు. 5:30కి ఎప్పుడు ఉంది? పొద్దున 3:30కి అన్నాను అనుకో, సాయంకాలం 3:30కి అన్నాను అనుకో, నువ్వు నమ్ముతావా లేదా? అప్పుడు బండి వచ్చేది 6:30కి. నువ్వు వెళ్ళి అక్కడ ఎంతసేపు కూర్చుంటావు? 3 గంటల ముందు వెళ్ళి కూర్చుంటావు. అంటే అక్కడ కూర్చున్న తర్వాత స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ బండి ఎన్ని గంటలకు సార్ అని అంటావు. బండి 6:30కయ్యా అంటాడు. అమ్మ సేవకుడు, ఎంత తప్పుడు బోధ చేసేవరా నువ్వు. ఆ తప్పుడు బోధ వల్ల ఏమైపోయింది? నీ టైం వేస్ట్ అయిందా? ఇంకా నయం బండి పోయేది. నా మాట విన్నారా? అలా చెప్పబట్టి 3 గంటల ముందు చెప్పావు, వెళ్ళావు. అలా కాకుండా 6:30 బండిని 9:30 అన్నాను అనుకో, అప్పుడు రోజంతా ఏమవుద్ది? నీ టైం వేస్ట్ అవుద్ది, నీ 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 పనులన్నీ వేస్ట్ అవుతాయి, లాస్. అంటే అదే బోధ అంటే, తప్పుడు బోధ అంటే అదే. చిన్న తప్పుడు బోధగా అంత అయితే నువ్వు నరకానికి వెళ్తే, నేను చెప్పేది అర్థం కాలేదు నీకు? మీరు నరకానికి వెళ్తే ఏంటి పరిస్థితి అన్నాను నేను. అందుకని బోధ కరెక్ట్ గా ఉండాలి. బోధ అంటే పాఠం, సరైన మార్గం. మార్గము సరిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నా మాట విన్నారా? మార్గం ఎలా ఉండాలి? సరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట దయచేసి గమనించాలి. నీతి గల మార్గం ఏదో చర్చ చేయండి. బైబిల్ దగ్గర పెట్టుకుని చూడండి. బైబిల్లో అలా ఉందో ఏదో మీరు తెలుసుకోకుండా అక్కడ ఏదో సంగీత వాయిద్యాలు వాయిస్తున్నారని, డాక్టర్లు వస్తున్నారని, పిహెచ్డీలు వస్తున్నారని, రెవరెండ్లని, కారుల్లో వస్తున్నారని, మేడల్లో వస్తున్నారని. మొన్న ఒక ఆయన్ని ఆ యూట్యూబ్ లో ట్రోల్ చేశారండి ఒక సేవకుడిని. ఎలా ట్రోల్ చేశారంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఇలా కొడుకు ఒక పాట పాడేవాడండి. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడకో. ఆయన అయితే అనొచ్చు, పాస్టర్ని కొడకని ఎలాగంటాం. అయితే ఎందుకు అంత అవసరం? ముందు మూడు కార్లు, వెనకాల 2 కార్లు, మధ్యలో ఆయన దిగుతాడు. ఎవరో వచ్చి అయ్యారు మీ బైబిల్ అని, బైబిల్ కూడా మోయలేని పాస్టర్. అతడే ఆ బైబిల్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే అతడు ఏంటి సంఘంలో బోధించేది? దొంగ బోధకులు. అయ్యారు మిమ్మల్ని ఏమని చేద్దాం, నన్ను ఎవ్వడేం చేయలేడు. దేవుడు నా పనిని భూమి మీద ముగిస్తే తప్ప. ఎందుకనంటే సత్యమును నేను ఎరిగి దాన్ని నేను బోధించాలా వద్దా? లోకరాజు, బోధిస్తున్నాను. నువ్వేమైనా అనుకో, మీరేమైనా అనుకోండి, బైబిల్ చెప్పిందే నేను బోధిస్తున్నా. దట్ ఈస్ ట్రూ. అది నిత్య జీవం. నిత్య జీవాన్ని గురించి మనం బోధించాలా. అయితే ఈరోజు సంఘాల్లో మీరు వెళ్ళండి, జేసదాస్ గారు మీటింగ్ పెట్టారు, రికార్డ్ అయితే అయింది. ఆయన చూసాడు, నాకేం బాగలేదు. ఆయన టెన్షన్ పడ్డాడంటే ఆయన హార్టే పోతుంది, నాకేం కాదు. ఏడు అలా నవ్వుతారు, అంతే కదా. టెన్షన్ పడితే ఎవరు పోద్ది? తన కోపమే. మనం టెన్షన్ పడితే ఎవరికి నష్టం? నాన్న టెన్షన్ పడి ఏమిచ్చాడు? ఆమె ఉద్రేకపడకూడదు, ప్రశాంతంగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్యమును సత్యం అంటే ఎందుకు కోపం? అబద్ధాన్ని అబద్ధం అంటే ఎందుకు కోపం? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ఏడి సికమన్ గారు కొడుకున్నాడండి, స్టీవెన్సన్ అని. ఈ స్టీవెన్సన్ కి ఆయన మొన్న ఒక రోజు మేము ఆ ఊరు వెళ్ళాం కదా. ఏ ఊరు అది? గంగావతి వెళ్ళాం. అమ్మా తల్లులారా ఉన్నారా? పిల్లుల గురించి మీకు ఎందుకు కానీ చూడండి అమ్మా. ఇందాకంతా పాము అన్నారు, ఇప్పుడేమో పిల్లి అంట, తర్వాత కుక్క అంట, తర్వాత కోత అంట, తెల్లారి. వాక్యం ఎక్కడ వస్తుంది మీకు? అందుకే జోసఫ్ గారు సందులో పెట్టకండి, చర్చిలో పెట్టి తలుపులేసి బాధేద్దామంటేనే నువ్వు వింట. సందులో ఉన్న వాళ్ళు పారిపోవటానికి ఈజీగా ఉందిగా, ఇక్కడ అది పెట్టొచ్చింది అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆల్రైట్. కాబట్టి మీరు గమనించాలి, చర్చిల్లో సాతాను మోసగించడానికి కొన్ని సిద్ధాంతాలు తెచ్చింది, ప్రజా ఆకర్షణ పథకాలు తెచ్చింది, విస్తృతమైన సంగీత వాయిద్యాలు తెచ్చి ప్రజలను గందరగోళంలో పడేశారు తప్ప వాక్యాన్ని బోధిస్తున్నారా? అప్పుడు సంతోషి ఇట్ట అంటది, అక్కడికి వెళ్ళి
ఇట్టంటే ఏంటి అర్థం? నేను ఒక సింగ్ వన్ సాంగ్ అంటది. అప్పుడు అంటారు శాంతినగర్ లో నుండి పొట్లపాటి యోబు గారి కుమార్తె ఏం పేరు సంతోషి వచ్చి సింగ్ వన్ సాంగ్ అంటే ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నా కథ మారదు. అదేగా అప్పుడు వెంటనే ఇప్పుడు సంతోషి పాడిన పాటకి యాంప్లిఫైర్ గిఫ్ట్ గా ఎత్తాను మొయ్యలేక భయపడ్డారు. కాబట్టి వాళ్ళ అమ్మ అంటది ఆడ పాడు, ప్రతాప్ అన్న దగ్గర ఏంది నువ్వు పాడేది, ఆడ పాడితే క్యాలెండర్ వస్తుంది, కచ్చిపోతుంది, సెంటు బాటిల్ వస్తుంది. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయాలి. సత్యం కోసం ప్రాణాన్నైనా ఇవ్వాలి. మీరే ఖర్చు పెట్టాలి సత్యం కోసం. ఆఫ్టర్ వంకాయ కోసమే ఎంత ఎతికితే సత్యం కోసం ఎంత ప్రయాసపడాలి. ఆమె తోకలాగా నా వెనకాల వస్తాడు, వెళ్ళి మీసాలకు రంగు వేయించుకొని వచ్చాడు. మీసాల పిల్ల. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కాదు. పిల్లలు మీరు గమనించాలి. ఏం చేశాడు మనవాడు? వాడు తెల్ల తెల్లగా వెళ్ళి నల్ల నల్లగా వచ్చాడండి వెంటనే. అరే వీడు ఎక్కడ మునిగాడు? నేనేం మీటింగ్ హడావిల్లో ఉన్నాను. అయ్యా నాగరాజు గారు వింటారా? నేను ఎక్కడున్నాను? మీటింగ్ హడావిల్లో ఉంటే మాస్టర్ గారు రూమ్కి వెళ్తున్నారు. ఆ ఆటోలో వెళ్ళింది కుంటున్నక్క. వెళ్ళేసి తెల్లగా వెళ్ళిన నక్క నల్లగా వచ్చింది. మీరు అర్థం చేసుకోవాలా ఎలా వచ్చింది? లోకరాజు తెల్లగా వెళ్ళింది, నల్లగా వచ్చింది. నల్లగా రాగానే నేను మనసులో అనుకున్న ఈడు మీసాలు పోవునుగా అన్నాను. ఏమైంది నువ్వే చెప్పు, ఇంక నేను చెప్పకూడదు. ఏమైంది చెప్పు. ఇన్ఫెక్షన్ అయిపోయిందండి. మరి నన్ను మోసగించొచ్చా? చిన్న పని గారు ఇప్పుడే వస్తానని నాకు టోపీ పెట్టొచ్చా? దేవుని సేవకుని కదా, అందుకే ఈయన సంకలో పెట్టుకొని తిరుగుతున్నానండి. సాక్ష్యాలు చెప్పి వెళ్ళిన ప్రతి చోట మీసం కథ చెప్తాను నేను. ఇంక రాడు వచ్చే నెల, వచ్చే నెల జయరాజ్ గారికి వచ్చే నెల వస్తాడా? ఎక్కడికి వెళ్ళినా కూడా మీసాలు కథ చెప్పాను అనుకో, వస్తాడేంటి? రాడు ఇంకా. అంతేనా? మీ నాన్న వస్తే స్టంట్ కథ చెప్తాను. అది స్టంట్ ఎందుకు పడింది? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు గమనించాలి, నా పక్కనే ఉండి ఇంత వాక్యం చెప్తుంటే ఏం చేస్తున్నాం మనం? మోసం. నన్ను కాదు, నన్ను కాదు, ఎవరిని? కాబట్టి దేవుని తోటలో ఉండి అవ్వాదములు ఎవరు మోసగించారు? దేవుని మోసగించారు అనుకున్నారు, కానీ మరణం తెచ్చుకున్నారు. మళ్ళా మద్రాసు తీసుకెళ్లి మెడికల్ షాప్ అది కూడా తెలుగు మెడికల్ షాప్ తీసుకెళ్లి నువ్వు మొరబెట్టుకో అతనికి అంటే అది ఇలాతోనేనా ఆడు వద్దురా బాబు అంటే రుద్దాడు. రుద్దగానే మూతి నువ్వెందుకు ఆమెనంటున్నావు? నీకు కూడా కావాలా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే సాతాను మాట విన్నంతగా దేవుని మాట వినట్లేదు. నేను కైకూరు వెళ్ళానండి. కైకూరు వెళ్ళాక షేవింగ్ చేయించుకున్నాను. నా మాట వినండి. షేవింగ్ చేయించుకున్న తర్వాత సార్ ఏమంటావా అన్నాడు. అయ్యో వేసావు కదా అన్నా. నేను మీకు అర్థమైందా? అది కాదు సార్, ఇట్లా లాగి ఇదేమంటావా అన్నాడు. నాకు అలవాటు లేదన్నా. అసలు ఫస్ట్ నుంచి అలవాటు లేదా అన్నాడు. ఫస్ట్ నుంచి అలవాటు లేదు. మీకు తెల్ల ఎంటుకలు ఎంతకాలం వచ్చింది అని. నాకు గుర్తు పెట్టుకోవాలి. ఇది ఏమన్నా రికార్డు రాస్తే ఎంత డబ్బులు వస్తాయండి నాకు తెలియదు. ఎప్పుడు వచ్చింది నాకే తెలియదు అన్న. ఏంటి సార్ మీరు చాలా సింపుల్ గా ఉన్నారు, పట్టించుకోరా అన్నాడు. మీదే ఊరు అన్నాడు. కైకులూరు అన్న. ఆహా, కైకులూరు 2 ఎంటుకలు వస్తే రుద్దేస్తారు అన్నాడు. ఎంత? సరే కైకులూరు కాదు ఆకివీడు అన్న. ఆహా, కైకులూరులో అయినా 2 ఎంటుకలు అయితే రుద్దుతారు, ఆకివీడు అయితే 1 ఎంటుకు వచ్చినా రంగేస్తారన్న. ప్రపంచం ఎలా ఉంది? ప్రపంచం ఎలా ఉంది? ఎవరు మాట్లాడలే. కాబట్టి ఇప్పుడు నేను అడిగాను, పర్సనల్ గా కూడా అడగాలి కదా, సేవకుడికి అడగాలి కదండి నాగరాజు గారు. అడిగా, ఎందుకు వేసావు రమేష్ రంగు అంటే, నా పిల్లలు ఇద్దరికి కూడా ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి కాకుండా ముసలోడికి పుట్టాడు అనుకో. ముసలోడికి అదేంటి గోళ ఆయన, ఇది ఎక్కడ గోళ ఇది? ఎవరుకుంటారంటే లోకరాజు కూడా వేస్తున్నట్టు మెల్లిగా. కాబట్టి పిల్లలు మీరు గమనించాలి. ఇప్పుడు నీ పిల్లలు పెద్ద అయినప్పుడు ముసలి అవుతావా లేదా? అవ్వాలా వద్దా?
ఆ దీపం ఎలా కూడా రుద్దేస్తారేంటి మసి? నా మాట అర్థం చేసుకోవాలి. అంటే మనకు తెలియకుండానే చివరికి క్లాస్ పీకేడండి. ఎవరు? ఆ షాప్ లో, ఆ మంగళ షాప్ లో ఉన్న ఆయన క్లాస్ పీకాడు. అయ్యగారిని చూసి బుద్ధి తెచ్చుకో అంటే అక్కడ వేసుకోలేదు కానీ తరలు వచ్చి వేసుకున్నాడు, అందుకే ఇన్ఫెక్షన్ వచ్చింది. దేవుణ్ణి ఎలా మోసగిస్తున్నాం చెప్పండి? దేవుణ్ణి ఎలా మోసగిస్తున్నాం? ఒకరు సాక్ష్యం చెప్పినా, ఒకరు కొన్ని విషయాలు చెప్పినా కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నాము. డాక్టర్లు అంటారు ఇక మందు మానేయి, నువ్వు మందు తాగితే సత్తావు అంటారు. నా మాట విన్నారా? ఇప్పుడు ఆ వ్యక్తితో మీరు అడిగారు అనుకో, ఆ వ్యక్తిని మీరు అడిగారు అనుకో, నువ్వెందుకు తాగుతున్నావు అని అంటే, సత్తే సావని. ఇప్పుడు ఏంటి నీకేంటి బాధ? సత్తే సావని, తాగి తాగి సత్తాను, ఆడు పాతి పెట్టిరా నీకేంటి? అరే నీ ఆత్మకు ఒక విలువ ఉన్నదనే సంగతి నీకు తెలుసా? నీ సోల్ పాడైపోతుందనే సంగతి తెలుసా? నేను వచ్చి మా సామెలను చెప్పినప్పుడల్లా అది లేకపోతే వణుకొస్తుంది అబ్బయ్యా అన్నాడు. ఇప్పుడు ఏడి ఉన్నాడా? ఏదో చెప్తున్నట్టు ఉన్నాడా? వాళ్ళ అల్లుడు సామెలు ఏడి? యోసేపు ఏడి? రాజే వణుకుతా ఉన్నాడు. అలాగా ఎన్ని మార్లు గద్దిస్తా ఉన్నానో. ఏం పేరు నీ పేరు? అక్ష. 1,00,000 సార్లు చెప్పాను మీ నాన్నకి, విన్నారా? అయితే మా వదిన అంటది ఏం కాదులేరా, మన జాతి తాగాల అంటది. తాగాల? ఏం రాసి పెట్టారా జాతి తాగాలని? రాత్రి చప్పలు తాగి చచ్చిపోయారు. మనం కూడా అదే లైన్ లో శాంతినగర్ లో అందరూ తాగి చచ్చిన వాళ్ళే. ఎక్కడ కూడా తాగాలనే నోట్ ఏమైనా రాసి పెట్టారా సార్? నాగరాజు గారు మాట్లాడితే బాలరాజు నాగరాజు ఎవరో ఒకరు ఉండాలి నాకు. ఆయన ఆమె ప్రైజ్ లార్డ్. మీరు రావటమే తల్లిపడి వచ్చారంటే గ్రేట్, యు ఆర్ గ్రేట్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ లోక ఆకర్షణను చూపించి జీవము గల నిజమైన దానికన్నా ఆకర్షణల ద్వారా ఏదేను తోటలో ఆఫర్స్ ఇచ్చి జాకెట్ కొంటే చీర ఫ్రీ. ఏం ఫ్రీ? చీర కొంటే చీర కొంటే పెద్దది ఇవ్వాలి. జాకెట్కే చీర ఇచ్చారంటే చీర కొంటే ఏమి ఇవ్వాలా? ఇంకా పెద్దది ఇవ్వాలి ఏదో. అప్పుడు ఆ చెత్త క్వాలిటీ బట్టలన్నీ తెచ్చి తగ్గించి ఉన్నాయి కదా ఫ్రీ. సాతాన్ ఆఫర్ ఎలా ఉంటది? ఆల్ ఫ్రీ. నీ సాగు కూడా ఫ్రీ. ఆఫర్స్ అన్ని ఎక్కడ వచ్చినాయి? ఏదేను తోటలో వచ్చిన ఆఫర్లో. ఆఫర్ ఎక్కడ పుట్టింది చెప్పండి? ఎక్కడ పుట్టింది ఆఫరు? ఏదేను తోటలో పుట్టింది కదా. కాబట్టి అది డెవలప్ అయ్యి ఇప్పుడు ఏమైంది? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. షుగర్కి మందులు వాడితే బీపీ ఫ్రీ. మాట్లాడ బీపీకి మందులు వాడితే స్టంట్ ఫ్రీ. మీకు అర్థమవుతుందా? అంటే ఒకదానికి నేను అనేది ఎలాగంటే ఒకదానికి మందు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఇంకోటి వస్తుంది. ఇది జోక్ చెప్పలే నేను, కాదా? అవునా కాదా? నీకు ఏదో అంటే ఉన్న నాలుగు మంది ఎత్తేనంట, అసలు నాలుగు ఊడిపోయిందంట. ఈ టెక్నాలజీ అంటే ఎవరు తెచ్చాడు? మళ్ళా మాట్లాడలా. సాతాను వలన వచ్చింది. దేని వలన వచ్చింది? పూర్వకాలపు ముసలి వాళ్ళు మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళని చూసారా మీరు? ఎవరన్నా చూసారా? ఇప్పుడు ముసలి అవసరంలా 50 నుంచి 60 వచ్చే లోపల మోకాళ్ళు అరిగిపోయినాయంట. అందరు స్టీల్ మోకాళ్ళే. సుధాకర్ గారు బరువు ఎక్కువయ్యారనుకో మోకాలు తీసి మోకాలు వేస్తారు ఆయనకి. ఎవరికైనా వేసారండి ఇక్కడ? ఎవరికన్నా మోకాలు తీసి ఏమేస్తారు? సుధాకర్ గారు అప్పుడు అంట ఈ మోకాలతో గుద్దితే దెబ్బకు సత్తావంట మీ భార్యని. అంతేనా? ఎందుకంటే నాది ఏ మోకాలు ఏమంటావండి? నాది ఇనప మోకాలు అంటావు. మళ్ళీ అది సెట్ అవ్వక ఇంకొక మోకాలకు వస్తుంది. మనలో వేసిన అవుట్ ఆఫ్ మెటీరియల్ ఒక రోజు మనకి క్యాన్సర్ తెచ్చి చంపేస్తాయి. మీకు అర్థమైందా? అంటే సాతాను ఏది మంచిదని చెప్తుందో దాని ద్వారానే మరలా ఏం తీసుకొస్తుంది? అది సైలెంట్ గా మరణం. నేను ఒక మాట అంటాను, జాగ్రత్త వినండి. మధ్యాహ్నం ఎలిజబెత్ కదా, ఎలిసమ్మ కదా,
ఎలిసమ్మేనా అమ్మ పేరు? ఎలిసమ్మ గారు ఒక నల్లని ఏసేపు బావు లాంటి సంగటి ఉండి పంపారండి. ఆయన తలలాగా మనోడు ఇంకా ఇలా తిప్పుతున్నాడు. విన్నారా? ఇప్పుడు అది మొన్న కొంతమంది పాస్టర్స్ వస్తే చేసాం మేము. చేస్తే వాళ్ళు నైట్ టైంలో ఉన్న పలావ్ ఎక్కువ తిన్నారు కానీ ఇది తినలా. ఏది ఆరోగ్యం? ఏది ఆరోగ్యం చెప్పండి? నేను చాలా సంతోషంగా తిన్నాను. ప్రైజ్ ది లార్డ్. అదే నీకు నేను నల్లని అని ఎందుకన్నానంటే అది తినటానికి ఆకారానికి నీకు పాయింట్ అర్థం కాలేదు నేను ఎందుకు చెప్పాను. నీకు చూడటానికి అది అసహ్యంగా కనబడింది కానీ ఆరోగ్యం. జోసఫ్ గారు అది అసహ్యంగా కనబడుతుంది కానీ ఎలా ఉంటుంది? ఆరోగ్యం. రంగు, రుచి, చిక్కదనం. పలావ్ చెత్త, ఆ ఆకులు ఈ ఆకులు, కరేపాకులు, ఆ ఆకు ఈ ఆకు, నీ ప్రాణం అవుట్. ఆ ఫుడ్లు తినవద్దు అంటున్నారు కదా డాక్టర్లు. ఆయిల్ ఫుడ్స్ ఏమన్నారు? మిమ్మల్ని ఏమన్నారు? జోసఫ్ గారు ఆయిల్ ఫుడ్ తినమన్నాడు. బాగా ఇంత ఆయిల్ వేసుకొని తినమన్నాడా? తినకూడదు అన్నారు కదా. డాక్టర్లు చెప్తేనేమో మానేస్తున్నావు, దేవుడు చెప్తేనేమో తినేస్తున్నావు. ఆ రోజుల్లో పెళ్లిళ్ళు అయితే పప్పు అన్నాలు ఉండేవాళ్ళు. పెళ్లి చూపులకి పప్పు అన్నాలే. ఎవరు మాట్లాడరు ఏంటంటే బాబు? అన్నిటికీ పప్పు అన్నాలే. ఇప్పుడు పలావ్, దమ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపల ఫ్రై. మనం అవుతున్నాం ఫ్రై. వినారా? అదంతా చూడటానికి ఎలా ఉంటది? అబ్బా ఇవాళ కడుపు నిండా తినాలనిపిస్తుందని నిమ్మకాయ అలా జల్లి ఉల్లిపాయ కరక్కను కొరికి వేసేస్తే ఏమైనా పగలు తిన్నాను, రాత్రి చచ్చింది. మీరు ఏమైనా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మీరు తినాలి, మీకేం కాదు. కానీ అవి మీకు రుచిగా కనిపి అది ఏమంటే ఆకర్షణగా, సాతానుది అంత ఆకర్షణ, దట్ పాయిజన్. నా మాట విన్నారా? సాతాను అంత ఎలా ఉంటది? ఆకర్షణగా ఉంటది. మీకు అర్థమైందా? మొన్న ట్రైన్ లో మేము వస్తా ఉంటే శెట్టి గారులండి వాళ్ళు కడప వెళ్తున్నారు. ఇంతలా ఉన్నాడు వాడు. 30,000 పోతే పోయినాయి కానీ అన్నయ్య డాక్టర్ నాకేం లేదు అన్నాడు. నేను అన్నాను వీడితో, మా వాడితో, రమేష్ అన్నాడు ఇంటికి వెళ్తాడే చచ్చిపోతాడు వీడు అన్నాను. డాక్టర్ ఏం లేదంటే వీడికి ఎంత ఆనందం. ఇంత పొట్ట ఉన్నది. దాంట్లోంచి 2 పాములు తీసాడండి నాగరాజు. తెలుసు కదా, 2 సీసాలు తీసాడు. ఒరే చెన్నైలో తక్కువరా, కడపలో ఎక్కువరా అన్నాడు. ఏంటది? పక్కనోడు అన్నాడు మరి ఎందుకురా తాగుతాడు? ఏం లేదల్లా డాక్టర్, ఏం లేదల్లా. ఏం లేదంటే ఇది తాగాలా, తాగి చావాలా. డాక్టర్ లేదన్నాడంటే ఇది తాగి చేస్తాడంట. అదే నాగరాజు అంటే. ప్రైజ్ ది లార్డ్. నా మాట విన్నారా? మీరు దయచేసి అర్థం చేసుకోరు పిల్లరా. సాతాను గాడు సంకరమం చేశాడు సమస్తము. మంచి తాజా జొన్న రొట్టి. జయరాం గారు తింటాడు ఎవడన్నా? రెస్టారెంట్కి వెళ్ళి జొన్న రొట్టి తినడం. వినారా? రెస్టారెంట్ మనం వెళ్ళామంటే ఏం తినాలా? జయరాం గారు చెప్పండి సార్. హైదరాబాద్ బిర్యానీ, ఇవన్నీ అన్ని దమ్ము దుమ్ము అన్ని అక్కడే ఉన్నాయిలేండి. కాబట్టి పిల్లరా అవన్నీ కూడా మనం ఏం చేస్తాం? ఇంట్లో మంచి ఆహారం పెడితే ఆదివారం వస్తే ఎక్కడికి వెళ్తాం? రెస్టారెంట్లు ఎందుకు డెవలప్ అయ్యాయి? జంక్ ఫుడ్లు ఎందుకు డెవలప్ అయ్యాయి? ఎందుకు డెవలప్ అయ్యాయి? ఎవరు మాట్లాడలా. ఎందుకు డెవలప్ అయ్యాయంటే మనం చంపటానికి. అవి డెవలప్ అవుతున్నాయంటే మీరు సత్తున్నారని అర్థం. అందుకని అంత్య దినాల గురించి బైబిల్ ఏముంది? జనులు తినుచు సత్తున్నారని ఉంది బైబిల్. అంతే కదా? తినుచు త్రాగుతూ సత్యం. ఏం చేశారు? కానీ మంచి ఆహారం నువ్వు తీసుకో, ఏం కాదు. మంచి ఫుడ్ తీసుకో, ఏం కాదు. లోకరాజు సంగతి రోజు తిను, ఏమైనా వద్దా? మళ్ళీ అప్పుడప్పుడు ఏం చేస్తావు? మాలాంటి వాళ్ళు అసలు పాస్టర్లను చంపేదే విశ్వాసులు అండి. తెలుసా మీకు? పాస్టర్లు ఎవరు చంపుతున్నారు? ఆమె చెప్పాలి. మీరు ఏం చెప్తారంటే రకరకాలైన తిండి. అయ్యగారికి ఇదే భలే ఉంటది, ఆకై ఆకు పాకు కరివేపాకు వేసాయి, అదేసాయి ఇదేసాయి, ఇదైతే బోవాసనతో వేసాయి అందులో తెల్లారిలోకి వాడికి సెంటు కొట్టాలి. ఎందుకు కొట్టాలి సెంటు? పరదేశమా సేవకులందరినీ ఖాళీ చేయడానికి అదో కుట్ర. ఎవరు మాట్లాడలేదు ఏంటమ్మా? తిండి పెట్టినా కుట్ర అంటారు ఏంటంటారా మీరు? మరి కుట్ర కాదా?
సంగటి తిన్నాం హాయిగా ఉంది, పప్పు తిన్నాం హాయిగా ఉంది, అలాగని చెప్పి ఏయిరా బిర్యానీ అదే నూనె అదే ఇదే ఏమైందండి షుగర్ పెరిగింది, ఏమైందండి బీపీ పెరిగింది. ఎవరు పెంచుతున్నారు? మీ ప్రేమ వాళ్ళు ఎవరు తప్పుతున్నాడు? ఎస్ సార్, నేను నీ క్యాండిడేట్ ఏమంటారు, నాకు ఏం భోజనం పెట్టమంటా? దమ్మా. కాబట్టి కారణం ఏంటో తెలుసా? ప్రేమించండి కానీ ప్రేమతో చంపకండి సేవకులు. అంతేనా? మంచి వచ్చాడు. జోసెఫ్ గారిని కుటుంబం అంతా ప్రేమించి స్టంట్ పడేటట్టుగా చేశారు. మీ ప్రేమ ఎక్కువ ఏం పడింది? శాంతి మాట్లాడలేదు, అంతే కదా? ప్రేమ ఎక్కువ ఏమైంది? మీ నాన్న మీద ప్రేమ రోజు నువ్వే కదా పెట్టేది, ఇక్కడ పెట్టి ఆయనకి స్టంట్ పడింది. దేవుని స్తోత్రం. డాక్టర్ అన్నాడు, ఇంక జాగ్రత్త, మెక్కావా అంతే అన్నాడు. బైబిల్ చెప్పలేదా? ఏమన్నా గొంతు కత్తి పెట్టుకోండి, బైబిల్ చెప్తే వినరు. డాక్టర్ ఎట్ట పెట్టి ఈసారి కోసేయాల్సి వస్తుందంటే వద్దులే నానా, వాసన పలావు నాయన అని డాక్టర్ కనపడతాడు అక్కడ ఎముళ్ళలాగా ఇలా కత్తులు పట్టుకొని. అది చూడగానే ఏమనుకు, వద్దులే, ఏం చేసినావు సంగటి ఇటు నువ్వు కట్టు పచ్చడా, సరే ఇల్లే. కారణం ఏంటంటే నువ్వు బ్రతకడానికి అది ఘాటుగా ఉన్నా, నువ్వు బ్రతకడానికి అది అసహ్యంగా ఉన్నా, నువ్వు బతకాలంటే అదే తినాలి. ఆమె అది సాతాను చేసే మోసం ఏంటి? రంగు, రుచి, చికెన్. సంఘాలు చేసే మోసం ఏంటి? తినుచు త్రాగుచు అది జీవం కలిగిన వాక్యాన్ని బోధిస్తున్నారా? ఆమె ఒక 10 నిమిషాలు ముగిచ్చేస్తాను. మీరు దయచేసి గమనించాలి, ఆత్మను కోల్పోయినటువంటి సంఘాలు విద్యావంతులైన పండిత బోధకుల ఉపన్యాసాల వైపు తిరిగిపోయారు. బైబిల్లో లేనిది వారు చెప్తే వారు నమ్ముతున్నారండి. బైబిల్ నమ్మే వాళ్ళు తక్కువ, బైబిల్ బోధించే వారు నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను చెప్పేది ఒకటే, బైబిల్ నమ్మండి అంతే. బైబిల్ ఎలా ఉంటే మీరు ఎందుకు అలా చేస్తున్నారు? బైబిల్ నమ్మండి. ఆమేన్. సరే చూడండి, నేటి సమాజంలో దేవుని గొప్పతనం గురించి మాట్లాడేవారే కన్నా వాళ్ళు చర్చిల గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ. మీరే చర్చి? బ్యాప్టిస్ట్. మా ఈ హొస్పేటలో ఇంత పెద్ద చర్చి ఇంకోటి లేదు, అది నేను పర్లోకాన్ని తీసుకెళ్తాను. చర్చి పైకి ఉరుకు సత్తం. నా మాట విన్నారా? సిఎస్ఐ మనమా? ఎవరు చెప్పాడు? నీ రక్తంలో రాశాడు సిఎస్ఐ అని. బ్యాప్టిస్ట్ మనము. బాబు జోసెఫ్ గారు రాశారా? రక్తంలో ఉందా? నీ రక్తంలో రాసి పెట్టాడా? ఫలాని చర్చి కాదు, బైబుల్. బైబుల్ ట్రూత్ నమ్మండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నమ్మండి. ఘనమైనవి, పెద్ద పెద్దవి ఏదో చూసి సాతాను తంత్రాలను చూసి మోసపోయినట్టుగా దేవుని వాక్యాన్ని విడిచి లోకపరమైన వాటిని చూసి మోసపోవద్దు. నా మాట విన్నారా? ఇంకో సంగతి తెలుసా? ఎక్కువగా చచ్చిపోయేదంతా కూడా డిసెంబర్ 25 నుంచి జనవరి 1వ తారీఖు లోపల ఎక్కువ మంది చస్తారండి. కావాలంటే చెక్ చేసుకోండి, డైరీలు రాసి పెట్టుకోండి. ఎందుకని? లోకరాజు చెప్పాలి. 24 నుంచి మొదలెడతారు. చింత లేదు ఇక. పెట్టిన ప్రతి ప్రార్థన కాడ ఏం పెడతారు? కేకులు, స్వీట్ పెరిగిపోద్ది. అప్పుడు మీ నాన్న అంటాడు, దేవుని కేక్ ఇది. ఏ కేకు? దేవుని కేక్ అది షుగర్ పెరగదా? మళ్ళీ దేవుని కేక్ తినాలరా. అప్పుడు అక్క వచ్చే, తినగాకు, ఇది దేవుని అయితే దేవుని తినేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఎవరు మాట్లాడలేదు, ఎవరికి అర్థం కావట్లేదు నేను చెప్పేది. అంటే మిమ్మల్ని సులువుగా సాతానుడు మోసగిస్తున్నాడు. అందుకన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వలన బ్రతుకుతారు. ఇది దేవుని మాట. ఆమేన్. కాబట్టి పిల్లరా ఇక్కడ చూడండి, దేవుని కంటే వాళ్ళ సంఘాల గురించి ఎక్కువగా చెప్తున్నారు. విన్నారా? వాళ్ళ మందిరాల గురించి ఎక్కువగా చెప్తున్నారు. వాళ్ళ సేవకులు చదివిన డిగ్రీల గురించి ఎక్కువ చెప్తున్నారు. వాళ్ళ సేవకులకి ఏముంది, రెవరెండ్, డాక్టర్, బిషప్ అది ఎక్కువ చెప్పి సంక్రమణం చేసేశారు. బైబిల్లో లేని దాన్ని తెచ్చి
యేసు ప్రభు రెవరెండ్ యేసయ్యా, డాక్టర్ యేసయ్యా, బిషప్ యేసయ్యా, మరి యేసయ్యకు లేని బిరుదులు మనుషులకి ఎందుకు అంటున్నాను నేను. యేసయ్య పరిశుద్ధాత్మనిచ్చాడు, అదే మనకు కావాల్సింది. తన సేవకులకి ఆయన ఏమిచ్చాడు? ఇప్పుడు నీకు కావాల్సిందేంటి? రెవరెండా? ఏం కావాలి? డూ యూ వాంట్? ఏం కావాలి మీకు? సేవకుడికి పరిశుద్ధాత్మ అవసరము. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ బయట ఉండే పబ్బులు, క్లబ్బులు, జయరాం గారు అయిపోయింది, ముగిచేస్తాను. బయట ఉండే పబ్బులు, క్లబ్బులు ఎక్కడికి వచ్చినాయి అంటే సిఎస్ఐ క్లబ్, బాప్టిస్ట్ పబ్బు. ఏంటది? సిఎస్ఐ క్లబ్, బాప్టిస్ట్ పబ్బు. అదే బయట ఉన్న సైతాను సంబంధమైన దాన్ని ఎక్కడ తెచ్చారు? యంగ్ మెన్స్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ బాప్టిస్ట్. ఎవరు తెచ్చారు అది? అది అవసరమా? ఇక్కడ మీకు ఏమైనా గోలికాయల పోటీలు పెట్టేసి ఏమన్నా అది ఇస్తున్నానా గిఫ్ట్? మీ అందరికి స్త్రీలకు సపరేట్ గా, పురుషులకు సపరేట్ గా క్రిస్మస్ సందర్భంగా క్రికెట్ పోటీలు పెడుతున్నానా? జమీమాలా, ఏం పేరు జమీమాలాగా మిమ్మల్ని మంచి స్పోర్ట్స్ మెన్ చేస్తున్నాను ఇక్కడ? లేదు, పరలోక సంబంధం ఏందే చెప్తున్నాను. అది చేసే వాళ్ళు ఉన్నారు, స్పోర్ట్స్ అథారిటీ, అవన్నీ నేర్పే వాళ్ళు ఉన్నారు. అవన్నీ తెచ్చి ఎక్కడ పెట్టారు? ఇప్పుడు ఎక్కడ పెట్టారు? పండగలు వచ్చేటప్పుడు స్పూన్ ఆట ఉన్నదా మీకు? అదే, ఆ స్పూన్ నోట్లో పెట్టుకొని దాని మీద ఏం పెట్టాలా? నిమ్మకాయ పెట్టు. పరలోకాన్ని తీసుకెళ్తాను నిమ్మకాయ. పడితే మూతి పళ్ళు రాలతాయి. ఇవన్నీ సంఘాల్లో ఉన్నాయా? మాట్లాడరండి. ఎవరు ప్రవేశపెట్టారు? చదవండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా. ఎక్కడి నుండి చూపించండి. స్పూన్ ఆట ఉందా? తాడాట ఉందా? ఫుట్బాల్ ఉందా? బాస్కెట్ బాల్ ఉందా? అసలు ఈ ఆటలు ఉన్నాయి దీంట్లో? నువ్వు నిజంగా స్కూల్లో ఆడు, కాలేజీలో ఆడు, నీ జీవితంలో బయట ప్రపంచంలో ఏదైనా చేయి. ఈ ప్రపంచంలో అది లేదు. ఆ ప్రపంచాన్ని ఈ ప్రపంచంలోకి తెచ్చింది ఎవరు? విన్నారా? మీకు ఒక విషయం చెప్పనా? ఒక చక్కని పద్యం ఉంది, మాకు తెలుగులో ఉందిలేండి. ఆ పద్యం ఏంటంటే, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కర్మపాలు. అంటే ఏంటిది? ఆ కర్మపాలు అంటే గాడిద పాలు, కడివెడైతే. ఇప్పుడు జీవము లేని చర్చీలు ఎంత పెద్ద అయితే ఏంటి, జీవం కలిగిన ప్రతాప్ చర్చి చిన్నదైతే చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. సత్యాన్ని బోధించేది ఒక చిన్నది చాలు. ఒక నిమిషం ఇక్కడ చూడండి. సంకర జాతి విచిత్రంగా ఉంటది అంటండి. ఏ జాతి? నువ్వు ఒక క్రైస్తవుడివా అని ఒక క్రైస్తవుని అడిగితే ఇటు గోక్కుంటా ఉంటాడు. బాబు నిన్నే క్రైస్తవుడివా అని ఇటు గోకు. నేను బాప్టిస్ట్ అండి. బాప్టిస్ట్కి క్రిస్టియన్కి సంబంధం ఏంటి? ఏమి నేర్పారు సంఘాల్లో? నువ్వు బాప్టిస్టువా అని అడగలే, నువ్వు క్రైస్తవుడువా అని అడిగా. కానీ వాళ్ళు ఏమంటారు? నేను బాప్టిస్ట్ అండి, నేను సిఎస్ఐ అండి, నేను పెంతెకోస్తు అండి, నేను ఫలానా అండి. ఎక్కడుంది బైబిల్లో? బైబిల్ ఏది చెప్పింది అలా ఉండు నువ్వు. ఈ తప్పుడు బోధలన్నీ కూడా తప్పుడు విత్తనాలు. దేవుడు విత్తనాలు వేసి ఏమన్నాడు? మంచిగా ఉన్నాయన్నాడు. కానీ ఎందుకు చెడిపోయాయి? మాగండి ఒక నిమిషం. ఏం తిందుమో ఏం తాగుదాం తర్వాత మాట్లాడదాం. నాది కంప్లీట్ అయిపోయింది. విషయం ఏంటంటే, ఇప్పుడు ఒరిజినల్ విత్తనాలని సాతాను ఏం చేసింది? డూప్లికేట్ చేసింది. అయ్యా నాగరాజు గారు విన్నారా? ఇప్పుడు పాముల్లో కొండ శిలువ అది ఒక రకం, ఏంటది జెర్రిపోతని ఉంటది మరి ఆంధ్రాలో, అది ఒక రకం. ఆ తర్వాత నాగుపాము అనేది ఒక రకం. ఆ తర్వాత జెర్రిపో అది కాదండి, ఇంకోటి ఏంటంటే కట్ల పాము అనేది ఒక రకం. విన్నారా? అప్పుడు వాటన్నిటినీ ఏమంటాం? పామే అంటాం. కానీ డిఫరెంట్ అవన్నీ ఉంటాయా లేదా? కాబట్టి చాలా రకాలైనవి ఉంటాయి. అంటే కొన్ని విషము గలవి ఉంటాయి, కొన్ని విషము లేనివి ఉంటాయి. అలా అయితే ఇప్పుడు విషము గల పాము ఏదో విషము లేని పాము ఏదో తెలుసుకోకుండా మెళ్ళేసుకొని తిరిగారు అనుకో నాగరాజు గారు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే నాగుపాముని మెళ్ళేసుకొని తిరిగామనుకో,
నాగరాజా అని. అదేం చేస్తుంది? అంటే మనకి విషయ పరిజ్ఞానము ప్రతి చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏది రైటో ఏది రాంగో చెక్ చేసుకోవాలా వద్దా? ఆఫ్టర్ పాము గురించి కాబట్టే చెప్పాను నేను మీకు. ఆ కుక్కలు అనేకమైనవి ఉన్నాయి. ఏది పిచ్చి కుక్క ఏది ఒరిజినల్ కుక్క తెలియట్లేదా? తెలుసుకోవాలా వద్దా? కాబట్టి సంఘంలోకి నువ్వు ఏ చర్చికైనా వెళ్ళు, గాడ్ బ్లెస్ యూ, కానీ ఏది నిజమైందో ఏది అబద్ధమైందో తెలుసుకోకపోతే నువ్వు పోతావు. అవునా కాదా? మనుషులందరూ చచ్చిపోతామండి, ఇది కాదు ప్రాముఖ్యం. దేవుని రాజ్యానికి వెళ్తావా లేదనేది ప్రాముఖ్యము. అదే కదా నిత్య జీవం అంటే, ఎల్లప్పుడూ అక్కడ మనం బతుకుతాం అనేది నిత్య జీవం. ఆమె కాబట్టి మీరు గమనించాలి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అక్కడే నేను చెప్తాను. విషము గల పాముకి విషము లేని పాముతో కలయిక చేసి విచిత్ర పాముని పుట్టించారు అనుకోండి, శంకర జాత అంటారా లేదా? అంతేనా? పిల్లరా మీరు గమనించాలి. అప్పుడు ఆ పాముకి ఏమవుతుందంటే, ఒక కూరలోనేమో విషం ఉంటుంది, ఒక కూరలోనేమో విషం ఉంటుంది. మీకు అర్థం కావాలా? అప్పుడు నువ్వు శంకర జాతి చేశాక ఆ పాము అంటది, నాగరాజు నేను నిన్ను కరవనని ఇటు అంటది. అది ఇటు అంటది, రా నీకు వేసేస్తానని ఇటు అంటది. కాబట్టి బోధ కరెక్ట్. రెండు నాలుకల ధోరణ కాదు కావాల్సింది, ఒకే ఒక మాట కావాలా. నా మాట అర్థం చేసుకోండి మీరు. నేను ముగిచ్చేస్తున్నాను, విషయం చెప్తున్నాను వినండి. ఈరోజు అది గుర్రమన్నా కావాలా, గాడిదన్నా కావాలా? ఏం కావాలా? ఇప్పుడు సంకలనం చేసాడు అనుకోదు, నడుం కానించి తోక దాకానేమో గాడిద, ఆడగాడిద. ఆడగాడిదకి ఏమొస్తాయి? పాలు వస్తాయి. ఆ సగం నుంచి ముందేమో మగ గుర్రం. గుర్రం పాలెత్తదా? మగ గుర్రం ఇవ్వదు కదా. అది సంకలనం చేస్తే అది ఏమైంది? సంకర జాతి. ఓ హార్స్ అంటే తలకాయ కాడుకు పలుకుద్ది, నడుం పలకదు. ఓసే గాడిదా అంటే ఆహాహా అంటది. అది గాడిదో కాదు, గుర్రమో కాదు. నువ్వు క్రైస్తవుడివో కాదు, అన్యుడివో కాదు, తప్పుడు బోధలో. నిజం క్రైస్తవుడు కాదు అంటే నిన్ను ఎటు అటు కాకుండా బోధ సంక్రమణం చేసేసింది. ఏం చేసిందండి? సంక్రమణం ద్వారా ఏమొచ్చింది? మరణం. జయరాం గారు, మామూలు జామకాయ హైబ్రిడ్, మామూలు జామకాయలు 2 తిను, హైబ్రిడ్ 10 తిను. 10 తినలేవు, క్వాంటిటీ పెద్దది. అది ఎన్ని తింటావు? మామూలు జామకాయ 2 తింటావు, పెద్ద జామకాయ 1 తింటావు. 1 తింటే ఈ 2 జామకాయలంత ఎనర్జీ ఆ పెద్ద జామకాయలు వస్తుందా? అదంతా దూది, అదంతా వాటర్, అదంతా డూప్లికేట్. ఒక మనిషి ఇంత లావు ఉన్నాడు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు డాక్టర్? మరి ఇదంతా గాలిరా, గ్యాస్ పట్టింది, కానీ అది నిజమైన లావు కాదు. ఇవన్నీ హైబ్రిడ్. బోధలు కూడా హైబ్రిడ్. ఆ యొక్క ఆ నిజమైన జీవానికి విన్నారా డూప్లికేట్ చేసి సాతాను తారుమారు చేసింది. ఒక పాయింట్ చెప్పేసి ముగిచ్చేస్తాను. అదేంటంటే, ఏదేను తోటలో నీ సంతానానికి ఆమె సంతానానికి మధ్య వైరం, స్త్రీ సంతానానికి మధ్య వైరం. అంటే సర్పానికి సంతానం ఉందా? ఉంది. ఎలా ఉంది? ఆ సర్పము హవ్వను మోసగించడానికి పండు పెట్టలా, అక్కడ ఏం పెట్టిందండి? పాపములో పడవేసింది. దేవుడు చెప్పిన దానికి భిన్నమైన కార్యం జరిగితే ఒకే గర్భంలో 2 విభిన్న విత్తనాలు వచ్చినాయండి. ఏంటా విత్తనాలు? హేబేలు, బైబిల్ ఏమని చెప్పింది? కయ్యూను దుష్టుని సంబంధి. గర్భం ఎంత? ఒకే సంఘంలో 2 విత్తనాలు ఉన్నాయి, జాగ్రత్త. ఒకటి తప్పుడు బోధ, ఒకటి నిజమైన బోధ. ప్రతి చోట మోసం ఉంటది. అయితే నువ్వు బైబిల్ ప్రమాణికం, నువ్వు కనుక బైబిల్ చదివితే సత్యాన్ని గుర్తిస్తావు. ఆ సత్యము నిన్ను స్వతంత్రులనుగా చేస్తుంది. బైబిల్ ఏమంటుంది తెలుసా? మనుషులందరూ బతికే మనిషిని నమ్మకు, బైబిల్ నమ్ము. బైబిల్ ఏమని చెప్తుంది అది నమ్ము. నేను ఒక చిన్న పాయింట్ చెప్తా. బైబిల్ ఏముందంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మను పొందుతారు, దేవుని ఆత్మను పొందుతారని ఉంది. మత్తయి సువార్త 28:19 ప్రకారం ఏమనుంది? తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇచ్చు అన్నాడు, కానీ ఇచ్చినట్టుగా లేదు అక్కడ.
ఆ పదం పూర్తవకుండా ఇద్దరు అనగానే ముగ్గురు అన్నట్టుంది అది. దేవుడు అది ఇంకా క్లారిఫై చేయాల. పరిశుద్ధాత్మ వచ్చాక అది క్లారిఫై అవుద్ది. పరిశుద్ధాత్మ వచ్చాక ఒరిజినల్ బాప్టిజం వచ్చింది అనౌన్స్మెంట్. ఆమె చెప్తారా? అయితే మనం ఏం చేస్తున్నాం? అది రాకముందే అట చెప్పలా పేతురు గారు, అటు చెప్పలా. నువ్వు ఒక్క ముక్క చదివితే వచ్చేంత బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు తెలుసా? అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో, అయితే మీరు దేనిని బట్టి బాప్టిజం పొందారు అన్నాడు. యోహాను ఇచ్చిన బాప్టిజమే అన్నారు. యోహాను మారు మనసు నిమిత్తం వచ్చాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. అయితే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఆ ప్రభు అయిన నీ కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి త్వరలో రానయ్యున్న ఆ పేరు మీదే పరలోకానికి వెళ్తావు తప్ప ఇక ఏ పేరు మీద వెళ్ళావు. తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది పేరు కాదు, పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అనేదే పేరు. ఆ పేరిట బాప్టిజం ఇచ్చారు అక్కడ. అదే ఒరిజినల్ ఫౌండేషన్. ఇప్పుడు ఒరిజినల్ ఫౌండేషన్ అలా ఉంటే సాతాను దాన్ని ఏం చేసింది? డూప్లికేట్ చేసి తప్పుడు బోధలను ఎంటర్ చేసింది. క్రీస్తు శకం 325లో రోమన్ కేథలిక్ మిషన్, నా మాట విన్నారా? RCM వాళ్ళు దాన్ని తీసుకొచ్చి తప్పుడుగా దాంట్లో మంచి విత్తనాల్లో తప్పుడు విత్తనాలు వేసేసారు. ఇప్పుడు తప్పుడు గోధుమ ఎక్కువ పెరిగిందా, గురుగులు పెరిగాయా? గోధుమ పెరిగిందా? గురుగులు ఎత్తుగా పెరిగాయి. విన్నారా? ఇద్దరం పాట పాడుతున్నాం. ఏమైనా చేయగలవని మీరు పాడుతున్నారు, వాళ్ళు అక్కడ ఏం పాడుతున్నారు? కథ మొత్తం మార్చగలవని వాళ్ళు అన్నారు. నిజమే, యుగ యుగాలు బ్రతకాల్సిన కథని మార్చేసింది. విన్నారు? పాట రైతే. ఆమె సాతాను దాని రూపంలో మార్చింది, దేవుడు తన రూపంలోకి మార్చాడు. ఆమె నేనంటాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని బైబిల్ చెప్తే బైబిల్ ప్రకారం వెళ్తేనే జీవం, బైబిల్ ప్రకారం కాకపోతే మరణము. అప్పుడు దయచేసి సత్యమును నమ్మండి. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. కానీ ఇంకా అసలు విత్తనాలు ఎలా వచ్చినాయో రేపు నేను బెల్గాంలో చెప్తాను. ఆ యూట్యూబ్ లో మీరు తర్వాత చూడొచ్చు. ఇక్కడ ఇవ్వండి, మీరు చెప్పండి, అది లింక్ చూడండి. ప్రతి మెసేజ్ కి దాని లింక్స్ ఉన్నాయి. వినారా? అది 2 పార్ట్లైనా 3 పార్ట్లైనా దాన్ని నేను కంప్లీట్ చేస్తాను. ఇక్కడ మీకు మిస్ అయినా మరలా దాన్ని వినండి. మంచి వినటానికి ఎంతైనా ఖర్చు చేసుకోండి, చెడు వినటానికి మానేయండి. వినారా? కాబట్టి ప్రియులారా, రాత్రి ఆలోచన చేసి వెళ్ళాలని, మీ మనసుల్లో ఆ వాక్యాన్ని విత్తాలని విత్తాను అంతే. తర్వాత ఏదైనా ఉంటే ప్రతాప్ని అడగండి. ప్రతాప్ కూడా నేను హెచ్చరిక చేస్తున్న, మంచిగా బోధించండి. దేవుడు ఈ గడియకి ఏది ఇచ్చాడో అదే బోధించండి. మీరు అది ఇది అది ఏది కూడా గందరగోళం చేయొద్దు. ఓకేనా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. సత్యము మన ఎదుట బోధించబడినప్పుడు సత్యం కోసం మనం ఎంత త్యాగమైనా చేయాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును దాకా. అర్థం చేస్తారు? చేసేనా? ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడే, చాలా శ్రేష్టమైన వర్తమానాన్ని ఈ రాత్రి ఇక్కడ నువ్వు దాచి ఉంచావు. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది, వాక్యం చక్కగా వెళ్ళింది నాయన. ఇలాంటి కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. రేపటి దినాన బెల్గాంలో కూడా నన్ను వాడుకోండి నాయన, బలపరచండి ప్రభా. భూదిగంతముల వరకు నీ వాక్యాన్ని మోసుకెళ్ళటానికి సహాయం చేయి. తల్లి గర్భంలో ఉండగానే ఈ పని కోసం నన్ను ప్రత్యేకపరుచుకొని ఎక్కడెక్కడికైతే నువ్వు పంపుచున్నావో, ఎక్కడికి వెళ్ళినా, ఎవరు నన్ను విమర్శించినా, ఎవరు మనసులో నన్ను దూషించుకున్నా, నన్ను గూర్చి చెడు ప్రచారాలు చేసినా, నేను నీ వాక్యాన్నే చూపిస్తున్నాను ప్రభా. నీ కృప చూపమని ఇక్కడ ఉన్న పరిచర్యను దీవించు, ప్రతాపుని కుటుంబాన్ని దీవించు, ఆర్థిక అవసరతలు తీర్చండి, వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి, కుటుంబాలన్నిటినీ నిశ్చయంగా ఆశీర్వదించు. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసని దీవించమని, ఈ వాక్యం ఎక్కడైతే రికార్డ్ చేయబడి వెళ్తుందో వారిని, వారి కుటుంబాలని దీవించమని, మహిమ ఘనత ప్రభావములు నీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. హెచ్చరిక చేయండి.